హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. ఈరోజు మీకోసం ఇంకో వండర్ స్టోరీతో వచ్చేసానండి. ఎప్పట్లాగే మీరు ఈ కథను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదొక అందమైన కళ్యాణ మండపం. సిటీలోనే నంబర్ 1 కళ్యాణ మండపం కావడంతో ఒక పెద్ద పొలిటికల్ లీడర్ కొడుకు పెళ్లిని అక్కడే జరిపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆహుతులు అందరూ అక్కడికి విచ్చేస్తున్నారు. మానస్ వెడ్స్ అక్షిత. మానస్ అక్షితల ఎంగేజ్మెంట్ ఫొటోస్తో ఆ దారంతా కన్నుల విందుగా ఉంది. పెళ్లి రాత్రి సమయంలో కావడంతో మిరుమిట్లు గొలిపే నక్షత్రాలలా వేలాడుతున్నాయి ఆ ఫోటోలన్నీ కూడా. దీపపు కాంతులు బంగారు రంగులో విరాజిల్లుతూ అత్యంత వైభవంగా ఉంది ఆ కళ్యాణ మండపం. విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న పువ్వులు, రకరకాల ఐటమ్స్తో మండపాన్ని చాలా అందంగా డిజైన్ చేసే డెకరేషన్ చేశారు ఈవెంట్ మేనేజ్మెంట్. వధువు గదిలో అమ్మాయిని సిద్ధం చేస్తున్నారు. పచ్చని పసిమి ఛాయతో చంపకి చారడేసి కళ్ళతో లేత కొబ్బరి లాంటి బుగ్గలతో ముద్దు గుమ్మలా ఉంది. ఆ అందానికి మరిన్ని వన్నెలు అద్దుతున్నారు బ్యూటీషియన్స్. ఆ అమ్మాయిని కుందనపు బొమ్మలా తయారు చేసి అందానికే అసూయ పుట్టేలాగా మొత్తం బంగారు పూత పోసినట్టుగా రెడీ చేశారు. ఆమె సన్నటి మెడలో వజ్రాల హారాలు, ఆమె అందమైన చెవులకు జుంకాలు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. నుదుటికి కట్టిన బాసికం కూడా డైమండ్స్ తో చేసింది. అంత రిచ్ ఆ అమ్మాయి అక్షిత. అయినా కూడా ఆమెకు కించిత్ గర్వం కూడా లేదు. విదేశాల్లో చదువుకుని నెల రోజుల క్రితమే ఇండియాలో అడుగుపెట్టింది. తన తండ్రి ఆ దేశంలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్. దేశంలో అగ్రస్థానంలో ఉన్న 10 మంది వ్యాపారవేత్తల్లో ఒకడు. ఆయన ఏరి కోరి మరీ మానస్ని అల్లుడిగా చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. మానస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అలాగే యంగెస్ట్ బిజినెస్ మ్యాన్. అతని కోసం చాలా మంది ట్రై చేశారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేయాలని, క్రికెటర్స్ వాళ్ళ బంధువుల్ని చేసుకోవాలని, రాయల్ ఫ్యామిలీస్ కూడా ఎన్నో ఆఫర్స్ ఇచ్చాయి. మానస్ లాంటి ఒక వజ్రాన్ని తమ బంధువుగా చెప్పుకోవడానికి పువ్వుల్లూరారు. కానీ ఆ సువర్ణ అవకాశం కేవలం అక్షితకే వచ్చింది. కానీ అక్షిత పెళ్లికి సుముఖంగా లేదు. నిజానికి పెళ్లికి కాదు, మానస్తో పెళ్లికి ఇష్టపడటం లేదు. ఆమె గుండెల్లో గుబులుగా ఉంది. ఏదో కలవరం ఆమెని పట్టి కుదుపుతోంది. ఈ పెళ్లి జరుగుతుందా అనే భయం ఆమెను నిలువెల్లా దహించేస్తోంది. మానస్తో పెళ్ళంటే ఇష్టమే అని ఒప్పుకుంది ఒకప్పుడు. కానీ అతని ఆధిపత్య ధోరణి తనకి నచ్చలేదు. సరికదా 2 రోజుల క్రితం జరిగిన సంఘటన ఇంకా ఆమె కళ్ళ ముందే కదలాడుతోంది. తనకేం తక్కువని, ఎందుకు అతని కాళ్ళవేళ్ళ పడి మరీ ఈ పెళ్లికి ఒప్పించారు అనేది అక్షితకి అర్థం కాని విషయం. సంఘంలో పేరు, ప్రతిష్ట, గౌరవం వాళ్ళకేనా? ఏ మనకు లేవా? అతను వద్దంటే వద్దని ఎన్నోసార్లు చెప్పింది అక్షిత. అయినా కూడా తన తండ్రి విననుగాక వినలేదు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అమ్మా, పెద్ద మాట్లాడతావు అని తండ్రి వారుస్తుంటే వినాలని అనుకోలేదు అక్షిత. ఎలాగో అక్షితని ఒప్పుకునేలా చేశారు ఇంట్లో వాళ్ళంతా కలిసి. మానస్ మీద పూర్తిగా ఇష్టం లేకున్నా కేవలం తండ్రి కోసం ఒప్పుకుంది. కానీ 2 రోజుల ముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకుని విపరీతంగా బాధపడిపోతోంది అక్షిత. మానస్ కౌగిట్లో మరో అమ్మాయిని చూసి తట్టుకోలేకపోయింది. ఇతనికి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయా? అమ్మాయిలతో ఇలా ప్రవర్తిస్తాడా? ఛ! 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని అతను ఆమెను కౌగిలించుకోవడం, తన చేతులతో ఆ అమ్మాయి వంపుల్ని కొలవటం, ఆమెతో సన్నిహితంగా ఉండడం, ఇంటిమేట్ గా రొమాన్స్ చేయడం అస్సలు నచ్చలేదు అక్షితకి. ఇంకా
ఆ డీప్ లిప్ లాక్ ఛ! అసహ్యం వేస్తోంది అని ఆ మూమెంట్ గుర్తు చేసుకుంది. హే! అక్కి! బ్యాచిలర్ పార్టీ ఇవ్వకుండానే పెళ్లి చేసుకోవడం మహాపాపం అని తన ఫ్రెండ్స్ బాగా గోల చేసేసరికి ఆ అల్లరి తట్టుకోలేక తనని పెళ్లి కూతుర్ని చేశాక ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీకి వెళ్ళాల్సి వచ్చింది. అమ్మ వద్దన్నా వినకుండా. అప్పుడే అయ్యగారి భాగోతం బయటపడింది. అతను అందరూ చూస్తూ ఉండగానే ఒక అమ్మాయిని ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తూ, పెదవులపై ఒత్తిడి తెస్తూ లిప్ లాక్ చేస్తుంటే పబ్‌లో ఉన్న అందరిలో వేడి పుట్టింది. అక్షిత భుజాలు గట్టిగా ఒత్తేస్తూ, అబ్బా! అక్కి! నువ్వెంత అదృష్టవంతురాలివే! నీకు మగాడు కొత్తగా రాబోతున్నాడు. నిన్ను బాగా సుఖపెడతాడు అని తన సొంత ఫ్రెండ్స్ అంటుంటే అక్షిత తట్టుకోలేకపోయింది. పార్టీ మధ్యలోనే ఇంటికి వచ్చి మానస్‌తో పెళ్లి వద్దంటే వద్దని పెద్దగా గోల పెట్టింది అక్షిత. ఇంతదాకా వచ్చాక ఇప్పుడు వద్దనటం బాగోదు అని తండ్రి బ్రతిమాలి బామాలి చివరికి బెదిరింపులోకి దిగాడు. అతను వేరే అమ్మాయితో చాలా ఇంటిమేట్ గా ఉన్నాడు. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలా? అని ధైర్యంగా ముక్కుసూటిగా అడిగిన కూతురు వైపు తెల్ల మొహం వేసుకొని చూశాడు ఆ తండ్రి. పర్వాలేదులే. ఇవన్నీ బిజినెస్ పీపుల్‌కి చాలా కామన్ అని అంటున్న తండ్రి వైపు చేత్కారంగా చూసింది అక్షిత. అంటే విలువల అవసరం లేదని అంటారు. అంతేనా డాడీ? అలాంటప్పుడు అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు? అని అడిగింది అక్షిత బాధగా. పెళ్లి సమాజంలో గౌరవం కోసం చేసుకోవాలి. వారసత్వం కోసం చేసుకోవాలి అని అంటున్న తండ్రిని ఏం చేయాలో కూడా ఆమెకి అర్థం కాలేదు. ఇనఫ్ డాడీ. మీరిలా చెప్తారని నేను అస్సలు ఊహించలేదు. మీకు పెళ్లి మీద ఏ మాత్రం గౌరవం లేదని మీ మాటలతో నాకు అర్థమవుతోంది. కానీ నాకు చాలా రెస్పెక్ట్ ఉంది డాడీ. మ్యారేజ్ అంటే ముఖ్యంగా పెళ్లిలో ఆ కపుల్‌కి ఒకరికి ఒకరి మీద ఇష్టం, గౌరవం లాంటి సున్నితమైన భావాలుండాలి. అలాంటప్పుడే ఆ బంధం జీవితాంతం నిలుస్తుంది. ప్రేమ ఒక్క క్షణంలో పుట్టినా ఆ బంధంతో బతకొచ్చు అని అంటున్న కూతుర్ని ఏమనాలో అర్థం కాలేదు ఆయనకి. నువ్వు ఎన్నైనా చెప్పు బేబీ. ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. మానస్ నా ఇంటి అల్లుడవ్వడం నాకు సంఘంలో ఎంత గౌరవమో తెలుసా? నా షేర్స్ వాల్యూ ఇప్పటికే సూపర్ ఫాస్ట్ గా పెరిగిపోతున్నాయి. సమాజంలో నాకు అత్యంత గౌరవం లభిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను మానస్‌కి పిల్లనిచ్చిన మామగానే చూస్తారు. ఇంటర్నేషనల్ గా కూడా నా పలుకుబడి కూడా పెరుగుతోంది. ఇప్పటికే పొలిటికల్ లీడర్స్ నాతో మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. త్వరలో నేను పాలిటిక్స్ లో కూడా వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ కేవలం ఒకే ఒక్క వ్యక్తి ద్వారా వచ్చాయి. అతనే మానస్ చక్రవర్తి. ఈ చక్రవర్తి ఫ్యామిలీ గురించి నీకు తెలీదమ్మా. నువ్వు వాళ్ళ ఇంటికి కాబోయే కోడలివి. వాళ్ళ వారసత్వాన్ని నువ్వు మోస్తూ ఉంటే అది ఎంత ఉద్విగ్నమైన అనుభూతో, అద్వితీయమైన అవకాశమో నీకిప్పుడు తెలీదు. అది పెళ్ళైన తర్వాతే నీకు పూర్తిగా అర్థమవుతుందిలే. కాబట్టి బేబీ నువ్వు వేరే ఏ ఆలోచనలు పెట్టుకోకు. అతను ఎంత మందితోనైనా తిరగనివ్వు. కానీ పిల్లని మాత్రం నీతోనే కంటాడు అని చెప్తున్న తండ్రి వైపు అసహ్యంగా చూసింది అక్షిత. ఛ! ఇది బిజినెస్ డీల్ డాడీ. పెళ్లి కాదు. దీనికి పెళ్లి అనే బదులు ఏదైనా డీల్ అని ఫిక్స్ చేసుకోండి. రేపటి రోజున నేను విడాకులు కోరుతాను. అప్పుడేం చేస్తారు? అని కోపంగా అడిగింది. విడాకులెందుకు కోరుతావు బేబీ? అని వచ్చింది ఈసారి తన తల్లి. అవును మమ్మీ, కోరతాను. తనకి నాకు పొసగకపోతే విడాకులకు వెళ్ళే అవకాశం లేకపోలేదు కదా! అని అంటున్న కూతుర్ని ఇద్దరూ విచిత్రంగా చూశారు. కోరితే కోరొచ్చు. భరణంగా సగం ఆస్తి మనం రాయించుకోవచ్చు అని అన్నాడు తండ్రి. ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయింది అక్షిత. వాట్ డాడీ? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మీరు ఇలా ఎలా ఆలోచిస్తున్నారు? కన్న కూతురి జీవితం ఎటైనా పోనీ కానీ భరణం కావాల్సొచ్చిందా?
అని అడిగింది ఆవేదనగా అక్షిత. అప్పుడే తన అన్న అక్షయ్ వచ్చి, ఏంటి అసలు నువ్వు ఫారెన్‌లోనే పెరిగావా? లేదా ఇండియాలోని సందుల్లో పెరిగావే? నీకు ఒక్కటి కూడా ఫారెన్ బుద్ధి రానే లేదు? అక్కడ ఆ కల్చర్ ఉంటుంది కదా! నచ్చితే పెళ్లి చేసుకుంటారు. లివ్-ఇన్‌లో ఉంటారు. నచ్చకుంటే విడిపోతారు. అదే ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేసుకోవాలి. దానికెందుకు అంతగా ఏడుస్తున్నావు? అని చాలా క్యాజువల్‌గా అంటాడు అక్షయ్. అక్షయ్ కూడా బిజినెస్ మ్యాన్‌నే. తన తండ్రి బిజినెస్‌లో తను యాక్టివ్ పార్ట్‌గా ఉంటూ తన సంస్థలన్నీ ముందుకు తీసుకెళ్తున్నాడు. నో అన్నయ్య, మీరనేది చాలా రాంగ్. అది తప్పు పద్ధతిరా. మీకిప్పుడు ఇది అర్థం కావడం లేదు. సరే, నేనిప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను కదా! ఒక సంవత్సరం వరకు చూస్తాను. అతని వల్ల నేను సంతోషంగా లేనని తెలిసినా, అతను వేరే ఇంకెవరితో అయినా కమిట్ అయ్యి నాతో సరిగ్గా ఉండట్లేదు అని తెలిసినా, నేను మీకోసం కూడా క్షణం ఆలోచించను. వెంటనే ఆ ఇంటి నుండి బయటకొచ్చేస్తాను అని అంది అక్షిత. మరీ మంచిది. అదే మ్యాటర్ మీద ఉండమ్మా. ఇప్పుడైతే పెళ్లి చేసుకో తల్లి అని తనని బుజ్జగిస్తున్న తండ్రిని ఉదాసీనంగా చూసి తాలికి తల వంచాలనే అనుకుంది అక్షిత. 2 రోజుల క్రితం తన కుటుంబం మధ్య తనకు జరిగిన డిస్కషన్ అంతా అప్పటికే మానస్కి చేరిపోయిందని తెలియని అక్షిత వెండి పెళ్లి పీటల మీద నవ వధువుగా కూర్చుని ఉంది. ఆమె చేతిలో జీలకర్ర బెల్లం ఉంచారు. ఆమెని చూస్తున్న కన్నులదే అదృష్టం అనేంత అద్భుతంగా ఉంది. ఇంకా వరుణ్ణి తను చూడనే లేదు. తన పక్కన తల్లిదండ్రులు కన్యాదానం కోసం కూర్చున్నారు. మానస్ తన 2 పాదాలను బంగారు పళ్ళెంలో పెట్టాడు. అతని కాళ్ళు చాలా అందంగా ఉన్నాయి. పొడవుగా, తెల్లగా ఉండి వాటికి పారాని అద్దారేమో. బంగారు పళ్ళెంలో నీళ్లు పోస్తూ తన తండ్రి కడుగుతూ ఉంటే ఎరుపు నుండి బంగారు ఛాయలో మెరుస్తూ అద్భుతంగా ఉన్నాయి. ఆ పాదాలనే చూస్తూ ఉండిపోయింది అక్షిత. ఆ క్షణం ఎందుకో తెరచాటున ఉన్న మానస్ని చూడాలని తన మదిలో చిన్న కోరిక కలిగింది. కానీ మళ్ళీ వెంటనే దానిని అణిచివేస్తూ అలాగే కూర్చుండిపోయింది. అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీటిని తన తల మీద చల్లుకుంటున్న తండ్రిని వింతగా చూసింది. తరువాత తన చేతిలో ఉన్న జీలకర్ర బెల్లాన్ని మానస్ తల మీద పెట్టమని పురోహితుల వారు ఆదేశించడంతో అలాగే చేసింది. అదే సమయంలో మానస్ చెయ్యి కూడా తన తల మీద చేరింది. అదొక ప్రత్యేకమైన సంఘటన. ఆ మూమెంట్లో ఇద్దరిని ఒకరినొకరు చూసుకున్నారు. వారిద్దరి కనులు ఒకేసారి కలిశాయి. శరీరంలోని నాడుగాన్ని ఒక్కసారిగా జూలు విదిలించుకున్నట్టు అయ్యాయి. అక్షిత అద్భుతమైన సౌందర్య రాశి అని మానస్ అనుకున్నాడు. అదే సమయంలో అబ్బా, ఏమున్నాడు అని అక్షిత కూడా ఫీల్ అయింది. ఇద్దరూ అలా ఒకరినొకరు చూసుకుని సర్వం మర్చిపోయారు. చుట్టూ ఉన్న మంగళ వాయిద్యాలు వాళ్ళ చెవున పడటమే లేదు. తమను చూస్తున్న వేలాది మంది కళ్ళను కూడా వాళ్ళు చూడటం లేదు. పురోహితుల వారి మాటలు వారికి వినబడటం లేదు. కేవలం ఆ నిశ్శబ్దం ఇరువురి మధ్య పరుచుకుంది. వాళ్ళిద్దరే ఆ లోకంలో ఉన్నట్టుగా అనిపించింది. పురోహితుల వారు చెప్పినట్టుగా ఒక్కొక్క తంతు నిర్వహిస్తూ ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. ఈసారి అతని శరీరం నుండి వచ్చే పరిమళం తన నాసికను తాకగానే ఏదో సుదూర తీరాలకి వెళ్ళిపోయింది అక్షిత. అతని బలమైన బాహువు తన భుజానికి తాకగానే ఆమెలో ఒక కల్లోలం. తన చేతితో పాపిటలో సింధూరం దిద్దుతుంటే ఆ ఉద్విగ్నతను తట్టుకోలేకపోయింది. నిజంగా అరవింద దళాల వంటి నేత్రాలు కలిగినవాడు శ్రీరామచంద్రుడే అంటారు. కానీ ఇక్కడ మానస్ కళ్ళు కూడా అచ్చం అలాగే ఉన్నాయి. కానీ ఇతను శ్రీరాముడు కాదే. అదే అక్షిత బాధ. ఇంత అందం ఉండే ఏం లాభం? నా మనసును గెలుచుకోలేకపోతున్నాడు అని ఒక పక్క తన మనసు పీకుతున్నా, పర్వాలేదులే, అతను రాముడి తర్వాత వచ్చే కృష్ణుడే అంశ అని మనసు నచ్చజెపుతోంది. నాకు కృష్ణుడొద్దు. ఆ గోపికలతో రాసుకు పూసుకు తిరిగి రాధతో ప్రేమాయణం నడిపి 8 మంది భార్యలతో ఉన్న కృష్ణుడు నాకొద్దు.
నాకు ఏకపత్ని వ్రతుడు అయిన రాముడే కావాలి అని ఆమె మనసు కోరింది. దుష్ట శిక్షణ జరిగేందుకు ఏ అవతారమైతే ఏంటి అని మనసు మళ్ళీ పోరు పెట్టింది. అవునా, అయితే ఇక్కడ దుష్టులెవరున్నారు, ఎక్కడున్నారు అని మొహం తిప్పుకుంది. అవన్నీ ఓరకంట గమనిస్తూనే ఉన్నాడు మానస్. తాళికట్టు శుభవేళ రానే వచ్చింది. అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో మానస్ లేచి ఆ తాళి చేతుల్లోకి తీసుకున్నాడు. అక్షిత తండ్రి ఛాతీ గర్వంతో 2 అంగుళాలు పైకి పెరిగిందనే చెప్పాలి. మానస్ తల్లిదండ్రుల మొహంలో ఒక వింత కాంతి మెరుస్తోంది. తాము ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం అది. మానస్ పెళ్లి కోసం ఎంతో తపించారు వాళ్ళు. ఒకానొక క్షణంలో అయితే అసలు మానస్ పెళ్లి చేసుకుంటాడా అనే అనుమానం కూడా వాళ్ళకి పుట్టింది. కొడుకు ఎంత ప్రయోజకుడు అయినా కూడా ఒక ఇంటివాడు అయితేనే ఆ తల్లిదండ్రులలో సంతోషం. నిజానికి మారుతిరావు అక్షిత తండ్రి తన వద్దకొచ్చి అక్షిత ఫోటో చూపించగానే మానస్ తల్లిదండ్రులు పద్మిని అలాగే ప్రకాష్లకు అక్షిత అప్పటికే చూడగానే చాలా నచ్చేస్తుంది. తాము ఎందరో అమ్మాయిలను అప్పటికే జల్లెడ పట్టారు. అందులో అక్షిత మేలిమి బంగారంలా అనిపించింది. వెంటనే మానస్కి తగిన జోడు అని తమ మనసులో నిర్ణయం తీసేసుకున్నారు. ఇక అదే అదనుగా మానస్కి అక్షిత ఫోటో చూపించి సంబంధం గురించి చెప్పడంతో పెద్ద సమయం తీసుకోకుండానే ఎస్ చెప్పేస్తాడు పెళ్లికి మానస్ కూడా. ఇంకా ఆ తల్లిదండ్రుల సంతోషం అంతా ఇంతా కాదు. అలా ఇప్పుడు పెళ్లిపీటల మీద ఆ జంట అలా వారిరువురిని చూస్తూ ఉంటే చూసే వాళ్ళదే అదృష్టం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా అందరూ చూస్తూ ఉండగానే అక్షిత మెడలో 3 ముళ్ళు వేసిన మానస్ తాలికి ఆమె జాకెట్కి మధ్యన ఉన్న కాస్త చోటులో తన 2 వేళ్ళని ఉంచి కందిపోయేలా గట్టిగా గిచ్చాడు. ఆ దెబ్బతో అక్షిత అదిరిపడింది ఒక్కసారిగా. జడ ఎత్తి పట్టుకున్న అక్షిత ఫ్రెండ్ బాగా నవ్వుతూ ఆ విషయాన్ని అక్కడ ఉన్న అందరికీ స్ప్రెడ్ చేసేసింది. అందరూ నవ్వుకున్నారు. కొందరు మాత్రం అక్షిత అదృష్టానికి కుళ్ళుకున్నారు. స్టేజ్ పైన ఉన్న నవ వధూవరులని ఆశీర్వదించడానికి రాష్ట్రంలోని ప్రముఖులందరూ వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విచ్చేశాడు ఆ జంటని ఆశీర్వదించడానికి. అలా అందరూ వచ్చి ఆ వేడుకను తిలకించి భోజనాలు చేయడానికి వెళ్లారు. కనీసం 1,00,000 మందికి ఒకేసారి వడ్డన చేయగల అంత ఖరీదైన ప్లేస్లో అందరూ తింటూ ఉండగా ఫ్యామిలీ మెంబర్స్తో స్పెషల్ ఫోటోషూట్ జరిగింది. అందరూ వెళ్ళిపోయాక అక్షిత మానస్లని ఒక రూమ్లో కూర్చోబెట్టి వాళ్ల ముందు డిషెస్ ఉంచి కొంతమంది ఫ్రెండ్స్ని సర్వింగ్ చేయమని ఉంచారు. ఫ్రెండ్స్ వాళ్ళకి కాస్త దూరంగా ఉండి ఏవో గుసగుసలు పెట్టుకుంటూ నవ్వుతుంటే మానస్ మాత్రం అక్షిత చేతిలో తన ఉత్తరీయం ఉంచి ఒళ్ళు విరుచుకుంటూ అక్షిత బ్యాక్ సైడ్ చూశాడు. వంపు తిరిగి నెలవంకల ముద్దుగా ముచ్చటగా ఉన్న నడుము బాగా ఆకర్షించింది. అసలే పసుపుతో బాగా స్నానం చేయించిన బాడీ కాబట్టి ఒళ్ళంతా పచ్చగా అందంగా మెరిసిపోతోంది. పాలుగారే చెక్కిలి మీద దిష్టి చుక్క సరిపోలేదు అనుకున్నాడో ఏమో తన చెంప మీద ఉన్న దిష్టి చుక్క నలుపుని వెళ్ళి అక్షిత నడుము వంపులో అద్దాడు. ఉలిక్కిపడి అటు చూసింది. ఏయ్, ఏం చేస్తున్నావు అని అడిగింది. మానస్ కళ్ళు మాత్రం ఆమె అందమైన నడవం వంపులో తల పెట్టుకుని హత్తుకోవాలని అనిపిస్తుంటే అదే ఊహల్లో ఉన్నాడు. అక్షిత మాత్రం నాకెందుకులే అన్నట్టు తనకి ఫుడ్ సర్వ్ చేయమని చెప్పింది. మానస్ కనుబొమ్మలు ముడిచాడు. వడ్డించేందుకు వచ్చిన అతన్ని వెనక్కి పంపి నువ్వే చెయ్యి అని ఆర్డర్ వేశాడు. వాళ్ళున్నారుగా, నేనెందుకు అని అడిగింది. వాళ్ళు వెళ్ళిపోతారు అని కేవలం ఒక చిటిక వేశాడు. వాళ్ళు మాత్రమే కాదు, పక్కనే ఉన్న ఫ్రెండ్స్ కూడా చెక్కేశారు బయటకు. చాలా పెద్దగా ఉన్న గది, అది మొత్తం ఖాళీ అయిపోయింది. మానస్ అక్షిత వైపే చూస్తుంటే అక్షిత కూడా తగ్గకుండా అతన్ని అలాగే చూస్తోంది. కొత్త పెళ్ళామంటే ముచ్చటేసిందేమో ముందుకు వంగి ముక్కు కొరికాడు. ఔచ్ అని ముక్కు రుద్దుకుంటూ నేనేమైనా క్యారెట్ అనుకుంటున్నావా
అలా కొరికిస్తున్నావు అని అడిగింది త్వరగా చూస్తూ. నువ్వు క్యారెట్వి కాదు, నీ మెడలో అని తన పైట లోపల వేసుకున్న తాళిని బయటికి తీసి, ఇది కట్టించుకున్న మరుక్షణం నుండి ఈ మానస్ చక్రవర్తి పెళ్ళానివి నువ్వు. సో ఇప్పుడు నాకు ఫీడ్ చేయి అని అన్నాడు. చీ, నువ్వేమైనా చిన్నపిల్లాడివా అని కసిరింది. ఓ, చిన్నపిల్లాడినైతే చేస్తావన్నమాట అని అక్షిత వైపు మైకంగా చూసి వెండి పళ్ళెంలో అన్నీ వడ్డించి అక్షిత ముందు పెట్టాడు. నో వే, నేను తినిపించను అని తెగేసి చెప్పింది. తినిపిస్తావు డార్లింగ్, తినిపించకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. ఇంతకీ నీకు అన్న ఉన్నాడు కదా, అమూల్ బేబీలా మెత్తగా ఉంటాడు, వాడి బుగ్గలు చాలా ఫఫ్లీగా జున్ను ముక్కల్లా ఉంటాయి అని ఎవరికో ఫోన్ చేస్తుంటే అక్షిత అదోలా చూసింది మానస్ వైపు. మా అన్న అందాన్ని పొగుడుతున్నావంటే నువ్వేమైనా తేడాగాడివా అని అడిగింది. మానస్ కళ్ళు అక్షిత వైపు చూశాయి సడన్ గా. ఆ కళ్ళ ఎర్రగా ఉన్నాయి. అనకూడని మాట అందని ఆ క్షణం గ్రహించిన అక్షిత సారీ చెప్పాలని అస్సలు అనుకోలేదు. కానీ మరుక్షణం ఆమె ఒళ్ళంతా వణికిపోయే సంఘటన జరిగింది. మన టార్గెట్ ఆ అక్షయ్ గాడు. వాడిని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో షూట్ చేసి పడేయండి అని ఎవరికో ఆర్డర్ ఇస్తుంటే అక్షిత కళ్ళు పెద్దవయ్యాయి. గుండె వేగంగా కుట్టుకోవడం మొదలుపెట్టింది. వద్దొద్దు, మా అన్నయ్యని ఏం చెయ్యొద్దు అని బ్రతిమాలింది. లేదు డార్లింగ్, వాణ్ణి వేసేద్దాం. లేదంటే మన పెళ్లి జరిగే కంటే ముందే భరణం గురించి మాట్లాడుకుంటారా మీరు? మీకు భయం లేదు అని ఈసారి ఆ మారుతిని కూడా ఫోకస్ చేయండి అని చెప్తుంటే అక్షిత నిలువెల్లా వణుకుతూ సారీ సారీ, దయచేసి ఎవరిని ఏం చేయకండి అని బ్రతిమారుతూ ఉంటే, సరే, మీ తప్పుల్ని ఇగ్నోర్ చేయాలని అంటే నాకిప్పుడు అన్నం తినిపించు అని ఆర్డర్ వేస్తాడు మానస్. పల్లెల్లో అప్పటికే వడ్డించిన ఫుడ్ తన కోమలమైన చేతులతో కలిపి అతని పెదవుల ముందు పెట్టింది. మానస్ తినకుండా, అరే, నాకు తినాలి అనే ఫీలింగ్ రావడం లేదే, ఎలా అబ్బా ఇప్పుడు అని బ్రహ్మానందంలా ఫోర్స్ పెట్టి ఆలోచిస్తున్నట్టు నటిస్తూ, సరే, నాకు ముద్దు పెట్టు, తర్వాత తినిపించు, ఒక ముద్దు ఒక ముద్ద, సౌండ్స్ గుడ్ అని తనని తనే మెచ్చుకున్నాడు మానస్. తన వాలుకళ్ళ నిండా నిండుకున్న నీటిని ఒక చేత్తో తుడుచుకొని తన మెడని మను ముందుకు తెచ్చింది. అంతే, పైకి లేచాడు. బుగ్గ మీద ఇవ్వాలని అనుకున్న చిన్ని ముద్దు అతని స్టీల్ బాడీ లాంటి పొట్టను చేరింది. హే, లెగు అని ఆర్డర్ వేశాడు. అక్షిత కళ్ళు ముడిచి, నువ్వేగా ముద్దడిగావు, మళ్ళీ నువ్వేలా చేస్తావా ఈడియట్ అని తిట్టింది. ఫారిన్లో పెరిగావు, ముద్దు ఎక్కడ ఇవ్వాలో కూడా తెలీదా అన్నాడు. తెలీదు, నేను ఎవరికీ ఇవ్వలేదు. అయినా నీలా ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఇచ్చే అలవాటు నాకు లేదు అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. గుడ్ హ్యాబిట్, అది అలాగే కంటిన్యూ చేయి. నీ పెదవులు నన్నే తాకాలి, అలా లేదంటే అవి ఎందుకు అక్కర్లేకుండా చేస్తాను అని మొండిగా మాట్లాడాడు. ఇదేం కర్మ, అయినా నా పిల్లలకు కూడా ఇవ్వకూడదా అనుకోగానే, పిల్లలు ఎలా వస్తారు, చచ్చా, ఇతనితో కాపురం చేస్తే కదా పిల్లలు పుట్టేది అనుకోగానే మళ్ళీ తన కళ్ళ నిండా నీళ్లు చేరింది. పిల్లలు అంటే అక్షితకి చాలా ఇష్టం. ఫారిన్లో చదువుకున్నప్పుడు ఎవరి పిల్లలు కనిపించినా ఎత్తుకుని ముద్దు చేసేది. తన దగ్గర బాగుండేవారు వాళ్ళు కూడా. ఎత్తుకోవే, మరి పిల్లల్ని ఎత్తుకుంటూ ఉండు, ఎప్పుడు వాళ్ళతోనే ఉంటావు, నువ్వు ఒక డే కేర్ సెంటర్ పెట్టుకో, సరిగ్గా సరిపోతుంది అని తన ఫ్రెండ్స్ తనని ఆట పట్టించేవారు. ఎందుకు, నేనే డే కేర్ సెంటర్ ఎందుకు పెట్టుకుంటాను, నా పిల్లల్ని కనీసం 1/2 మందినైనా కని వాళ్ళని హాయిగా చూసుకుంటూ ఉంటాను. ఎలాగో మాది బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి అలాంటి ఫ్యామిలీలోకి నన్ను కూడా ఇస్తారు. ఎందుకంటే నేను ఎవరిని ఇప్పటి వరకు లవ్ చేయలేదు కదా, అలాగే పిల్లలతో గడుపుతాను. ఆయన ఎలాగో ట్రిప్స్ అంటూ రోజుల తరబడి వేరే దేశాల్లో ఉంటే అప్పుడు నా పిల్లలు తోడుగా ఉంటారు అని తన అందమైన భవిష్యత్తుని ఒక పెయింటింగ్ లా వేసుకున్న అక్షితకి వాస్తవం వచ్చేసరికి ఇప్పుడు అది చేదుగా అనిపించి మింగుడు పడట్లేదు. ఏయ్,
ఊరికే ఎందుకు ఏడుస్తున్నావు అంటున్న వాయిస్ మీద దృష్టి పెట్టింది అక్షిత. ఎందుకే అస్తమానం ఏడ్చి మొహం ఎర్రగా చేసుకుంటున్నావు అని అడిగాడు మానస్. తాళి కట్టగానే సర్వహక్కులు వచ్చేస్తాయా, రావే పోవే అంటున్నావు, ఇడియట్ అని తిట్టింది అక్షిత. అసలు నువ్వు మానస్వి కాదు, మనసు లేని రాక్షస్వి అని అతని ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుంది. ఏడ్చింది చాలే గాని మళ్ళీ లేట్ అవుతుంది, నాకేమో ఆకలేస్తోంది, లేచి ఒక స్ట్రాంగ్ ముద్దిచ్చి అన్నం తినిపించు అని సీరియస్ గా ఆర్డర్ వేశాడు. నో వే అని అంటుంటే మళ్ళీ ఫోన్ తీశాడు. ఆ టార్గెట్ మీద ఈవిడ గారికి పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుంది. ఈసారి ఆ టార్గెట్ ని ఆ గంధం రంగు పట్టుచీర కట్టుకుని బంధువుల ముందు నగల ఎగ్జిబిషన్ పెట్టిన ఆవిడ వైపు మార్చండి అని అనేసరికి ఆవిడ మరెవరో కాదు, తన తల్లి సుమలతగా గుర్తించి మానస్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుంది అక్కీ బేబీ. మను రాక్ సాలిడ్ స్టీల్ బాడీకి అక్కీ దేహం తగలగానే ఏదో పూలగుత్తి తగిలినట్టు అనిపించింది మెత్తగా. ఆమె పెదవులు వణుకుతూ కనులు బెదురుతూ ఉండగా మానస్ దగ్గరికి వచ్చి అతని గరుకు చెంప మీద ముద్దు పెట్టింది. అలా అక్కీ దగ్గరికి రాగానే మానస్ తన 2 చేతులతో అక్కీ నడుము ఇరువైపులా పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ముద్దు ఎలా పెట్టాలో నేను నేర్పిస్తాను అంటూ అమాంతంగా ఆమె పెదవులు లాక్కుని స్ట్రాంగ్ గా లిప్ లాక్ చేశాడు. ఊపిరి ఆగిపోయినట్టు ఫీల్ అయింది అక్కీ. అతని మెత్తని పెదవులు తన పింక్ లిప్స్ కి తాకగానే జర్క్ ఇచ్చినట్టు ఒంట్లో కరెంట్ షాక్ గట్టిగా కొట్టినట్టు అయింది. మానస్ ఇస్తున్న ముద్దులో సర్వం మర్చిపోయింది. అలా ఇద్దరూ ముద్దులో ఉండగానే తలుపు కొట్టిన శబ్దం అయింది. ముద్దు నుండి బయటికి వచ్చిన మానస్ తన ఎంగిలితో తడిసిన అక్షత పెదవులని చూసి ఒక వింత నవ్వు నవ్వాడు. తన బొటనవేలుతో ఆ పెదవిని తాకి ఇలాగే నైట్ కంటిన్యూ చేయి బంగారం అని చెప్పి వెళ్ళి తలుపులు తీశాడు. ఎదురుగా తన తల్లిదండ్రులే ఉన్నారు. ఎరా, తిండం పూర్తయిందా, ఇంటికి వెళ్దామా అని అంటూనే లోపలికి వచ్చిన పద్మిని కోడలు అక్షిత వైపు చూసి ఆమె మొహం చాలా దిగులుగా ఉండేసరికి, భయం లేదమ్మా, నువ్వు మీ ఇంట్లో ఎలా అయితే ఉండేదానివో సరిగ్గా అలాగే ఉండు, అంతకంటే స్వేచ్ఛగా కూడా ఉండొచ్చు, నిన్ను చాలా బాగా చూసుకుంటాం, అచ్చం నా కూతురులాగా అని ఆమె అందానికి మెటికలు విరిచి దిష్టి తీసింది పద్మిని. మానస్ వాళ్ళిద్దరినే చూస్తూ ఉన్నాడు. అలా అందరూ కలిసి మానస్ ఇంటికి స్టార్ట్ అయ్యారు. రోల్స్ రాయల్స్ కారులో దర్జాగా దిగి తన అత్తగారింటి ముందు గుమ్మం దగ్గర నిలబడింది అక్షిత తన భర్త మానస్ చక్రవర్తితో కలిసి. ఎదురుగా తన ఇంటి ఆడపడుచు అయిన మాధురి తన కూతురితో కలిసి వెండిపల్లెంలో హారతి పట్టుకుని వచ్చి ఇద్దరికి దిష్టి తీసింది. చెప్పమ్మా మరదల పిల్ల, మా తమ్ముడి పేరు అలాగే నీ పేరు చెప్పి లోపలికి రండి అని పిలిచింది. మాధురి అడిగిందని కాదు కాని తన బంధువుల చాలా పెళ్లిళ్లలో ఇలాంటి తంతు జరిగే ఉండడంతో అక్షతకి బాగానే తెలుసు. అందుకే త్వరగానే నేను అక్షిత, నా భర్త మానస్ చక్రవర్తితో కలిసి మా ఇంటికి వచ్చాను అని ఎలాంటి కంగారు లేకుండా చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పింది. మానస్ అక్షిత వైపు మెచ్చుకోలుగా చూశాడు. మాధురి బ్రుకుటి ముడిపడింది. ఊరికే వచ్చేయడమేనా, ఆడపడుచు లాంఛనాలు తీసుకుని వచ్చావా అని అడిగింది మాధురి. మాధురి మాటలు అక్షితకి అస్సలు నచ్చలేదు. తన స్టామినాని సవాల్ చేస్తున్నట్టు అనిపించగానే వెనక్కి తిరిగి తనతో పాటుగా వచ్చిన తన ఫ్రెండ్స్ వైపు చూసి ఏదో చెప్పింది. వాళ్ళు ఒక వెల్వెట్ బాక్స్ తీసుకుని వచ్చారు. అందులో 2 నగల పెట్టెలు ఉన్నాయి. ఆ బాక్స్ని మాధురి చేతిలో పెట్టింది అక్కీ బేబీ. మాధురికి తన కూతురికి 7 వారాల బంగారు నగలతో పాటు ఒక డైమండ్ సెట్ కూడా ఉంది. వాటిని చూడగానే మాధురి కళ్ళు తలతల మెరిశాయి. వెంటనే మానస్ని అక్షితని ఇంట్లోకి ఆహ్వానించి పక్కకు జరిగింది. మానస్ అక్షిత యాటిట్యూడ్ని అంచనా వేస్తుంటే అక్కి బలుపుబాడి ఉన్న మనోని చూస్తూ ఉంటుంది.
దీపారాధన కూడా అయ్యాక అక్కికి గది చూపించి ఫ్రెష్ అవ్వమని చెప్తారు పద్మిని గారు. అక్కి ఫ్రెండ్స్ ఇద్దరు తనతో పాటుగా ఉండి, మీ అత్తగారికి ఒక్కడే కొడుకన్నారు, మరి ఈ ఆడపిల్ల ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందే అని అడుగుతారు. ఫ్రెండ్స్, మామగారి మొదటి భార్య చనిపోతే పద్మిని ఆంటీని చేసుకున్నారంట. మానస్ ఒక్కడే కాని మాధురి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది అని చెప్పింది అక్షిత. ఎంతైనా జాగ్రత్త, ఆమెని చూస్తే అంత మంచిదానిలా అనిపించట్లేదు, జాగ్రత్త అని వార్న్ చేస్తూనే, మీ ఫస్ట్ నైట్ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావో లేదో కానీ మాకు మాత్రం బాగా ఇదిగా ఉందే. ఆ రోజు పబ్లో నీ మొగుడు ఆ అమ్మాయిని ఎలా కిస్ చేశాడో గుర్తొస్తుంటే ఒళ్ళంతా నరాలు జివ్వున లాగినట్టు అవుతున్నాయి. అబ్బా, మనం అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం కదా, నీ బెడ్రూమ్ ముచ్చట్లు కూడా షేర్ చేసుకుందామా అని అడిగారు ఫ్రెండ్స్. అక్కీకి కోపం వచ్చింది. పొండి ఈడియట్స్ అని కసిరి స్నానంకి వెళ్ళింది. ఆమె స్నానం చేయాల్సిన బాత్టబ్ నిండా రోజ్ పెటల్స్ తో అత్తరు సువాసనతో కలిపి మంచి మూడ్ క్రియేట్ అయింది. అక్కి తన శారీ బట్టలు తీసి ఆ బాత్టబ్ లో చాలాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యి స్నానాన్ని కంప్లీట్ చేసింది. ఆమె బయటికి వచ్చేసరికి తన స్నేహితులు లేరు. అదేంటి అని అనుకుంటూనే వాళ్ళకి ఫోన్ చేద్దామంటే అక్కడ ఉన్న తన ఫోన్ కూడా ఇప్పుడు కనిపించదు. అలాగే బాత్రూమ్ చుట్టుకొని రూమ్ అంతా కలిగి తిరిగింది. ఎలాంటి ఫోన్ లేదు, గాడ్జెట్స్ లేవు. కానీ మంచం మీద ఒక చీర ఉంది. పసుపు చామంతి రంగులో మెత్తగా ఉన్న చీర మృదుత్వాన్ని అంచనా వేసి పక్కనే ఉన్న జ్యువెలరీని చూసింది. ఇప్పుడు ఇవి కట్టుకోవాలా అని అనుకోగానే డోర్ చప్పుడైంది. అలా బాత్రూమ్తోనే వెళ్ళి తలుపు మెల్లిగా తీసింది. ఎదురుగా అత్తగారు పద్మిని ఉన్నారు. లోపలికి రండత్తయ్యా అని ఆమెకి దారి ఇచ్చి, ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉండాలి, నా ఫోన్ కూడా ఉండాలి, కనిపించట్లేదు అని అంటుంటే, ఏమోనమ్మా నాకు తెలీదు, నువ్వే పిలిచావని మను చెప్తే వచ్చాను అని ఆవిడ అయోమయంగా అన్నారు. ఓ, ఈ రాక్షస్ బాబు మా వాళ్ళని హడలుకొట్టి పంపేశాడేమో అని చిన్నగా పెదవులు సాగదీసి నవ్వింది. సరే రామ్మా, నీకు చీర కడతాను అంటే, అదేంటాంటీ, మీకు వ్రతం చేసే సాంప్రదాయం ఏమీ లేదా, డైరెక్ట్ కార్యం చేస్తున్నారు అని అడిగింది అక్కి. కార్యం ఎక్కడ చేస్తున్నామే పిచ్చి పిల్ల, రేపు వ్రతం అయ్యాక ఎల్లుండి కార్యం అని నవ్వుకుంటూ చీర కడుతుంటే అక్కికి తన మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఆ, ఈ రాక్షసుడు నాతో గేమ్ ప్లే చేశాడా, రాత్రికి ఇలాగే కంటిన్యూ చేద్దామని అంటే నేను కార్యం అనే అనుకున్నాను, నా పరువు నేను తీసుకునేలా చేశాడు, వేస్ట్ ఫెలోగాడు అని అనుకుంటూ ఉండగానే, ముద్దొస్తున్నావమ్మా అని పద్మిని గారు అక్కి బుగ్గగిల్లి, పాలు పంపిస్తాను, తాగి కాసేపు ఆగు, భోజనం రెడీ అయ్యాక నేనే మళ్ళీ వచ్చి నిన్ను పిలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీ చిన్నమ్మకి ఒంటి మీద వయసు తెలియడం లేనట్టుంది, తెగ తిప్పుకుంటూ వయ్యారం వలకబోస్తోంది అని అన్నాడు మాధురి భర్త సుదర్శన్. ఆ మాటకి మాధురి కళ్ళు అగ్నికోలాలు అయ్యాయి. నా చెల్లినిచ్చి పెళ్లి చేసి మానస్ గాడిని నా చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తే వాడేమో వద్దని రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ టక్కులాడిని పెళ్లి చేసుకున్నాడు. చూద్దాం ఇది ఎన్ని రోజులుంటుందో అని సుదర్శన్ అంటుంటే, ఉండటం కాదు, దానిని వెళ్ళేలా చేయాలి అని ఏదో ప్లాన్ వేసింది. ఇది వర్కౌట్ అవుతుందంటావా మధు అని గారంగా పిలిచాడు సుదర్శన్. వాడికి పెళ్ళయి పిల్లల్ని కంటూ ఉంటే నాకు చిల్లి గవ్వ కూడా రాదు. ఇప్పటికే వాడు ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించేస్తున్నాడు. ఇక ఈ పెళ్లితో వీడి జీవితం అడుగంటుకుపోవాలి అని కసిగా అంది మాధురి. సుదర్శన్ మాధురి భర్త. అతనికి జూదం, గుర్రం పందాలు అంటే పిచ్చి. మాధురికి స్టేటస్ పిచ్చి. వాళ్ళ పిచ్చితో కన్నతండ్రి ప్రకాష్ ఇచ్చిన ఆస్తులన్నీ ఆవిరి చేశారు. మళ్ళీ అడిగితే తమ్ముణ్ణి అడగమన్నారు అయినా సిగ్గు ఎగ్గు లేకుండా అడగనే అడిగారు ఒకసారి.
కానీ మానస్ ఒప్పుకోలేదు. కావాలంటే తన ఆఫీస్‌లో జాబ్ ఇస్తాను అన్నాడు. నీ బోర్డ్ జాబ్ వద్దు, కంపెనీలో పార్ట్నర్‌షిప్ కావాలని అడిగారు మరోమారు. ఒప్పుకోలేదు తండ్రి. అప్పటి నుండి రాకపోకలు ఆగిపోయాయి. మరలా సుదర్శన్ చెల్లిని పెళ్లి చేసుకోమని వచ్చారు మానస్‌కి. ఆ టాపిక్ కూడా ఇష్టపడలేదు ఇంట్లో వాళ్ళు. ఇలా అక్షిత సంబంధం సెట్ అవ్వడం, వెంటనే పెళ్లి కావడం వాళ్ళిద్దరూ జీర్ణం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఎలాగైనా మానస్ లైఫ్ స్పాయిల్ చేయాలని చూస్తున్నారు. కానీ అక్షిత వాళ్ళు అనుకునేంత పిచ్చిది కాదని వాళ్ళకి తెలియదు. అన్నీ ఆలోచించి గాని ఒక నిర్ణయానికి రాదు. మరి మాధురి పాచికలు పారనిస్తారా? తెల్లవారుజామున వ్రతం ఉందని లేచిన అక్షితకి తన పక్కన ఏదో భారీ విగ్రహం పడుకుందని తెలియగానే కెవ్వున అరుస్తూ లేచి కూర్చుంది. తన మీద ఏదో ఐరన్ రాడ్ లాంటి చెయ్యి వేసి ఉండేసరికి ఆ బరువుని పాపం సుకుమారి అయిన అక్షిత మోయలేకపోయింది. చాలా కష్టంగా ఆ చేతిని పక్కకుని తీసి ఎదురుగా చూసేసరికి మంచి నిద్రలో ఉన్నాడు మానస్. అబ్బో! ఈ రాక్షస్ ఎప్పుడొచ్చాడు? అసలు డోర్ ఎవరు తీశారు? అయినా ఇతగాడి ఇల్లే కదా! ఎలా రావాలో బాగా తెలిసినట్టుగానే ఉంది అని పక్కకు తిరిగింది అక్కి. తన కొంగు ఆ బాడీ బిల్డర్ బాడీ కింద ఉండేసరికి అబ్బా! కర్మ కర్మ! ఇప్పుడు ఈ కొంగునెలా తీసుకోవాలి? అని చాలాసేపు సతమతమైంది. ఓరి దేవుడా! ఇప్పుడు ఇతగాన్ని లేపాలా? లేదంటే పక్కకు జరపాలా? ఈ కటౌట్‌ని పక్కకు జరపడం నా వల్ల ఏమవుతుంది? అయినా రాత్రి ఎక్కడ రాజకార్యాలు వెలగబెట్టొచ్చాడో, వచ్చి నా పక్కన పడుకున్నాడు. స్నానం చేస్తే గాని ఈ పాపానికి ప్రక్షాళనే లేదు అనుకుని తన 2 చేతుల్ని బలంగా మానసు మీద ప్రెషర్ తెచ్చి గట్టిగా కదిలించింది. కానీ అంగుళం కూడా కదల్లేదు మన బీస్ట్ బాబు. నిజానికి నిద్రపోయే వాళ్ళని లేపుతాం కానీ నిద్ర నటించే వాళ్ళని లేపడం చాలా కష్టమే కదా! ఇప్పుడు ఆ కష్టాలన్నీ పాపం మన అక్కి బేబీకే వచ్చాయి. ఒరేయ్ లేవరా దున్నపోతూ! ఇంత బలంగా ఉన్నావేంట్రా? ఏం పెట్టి పెంచుతున్నావురా బాబు నీ బాడీని? అబ్బా! ఆ కండలు చూడు. కొండల్ని కూడా బెండ్ చేసేటట్టుగా ఉన్నాయి. అసలు నడుము అమ్మాయిలకి కూడా ఇలా ఉండదురా బాబు. ఇంత సన్నగా అని అతని స్ట్రక్చర్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది అక్కి. తల నుంచి కాలు గోటి వరకు కూడా చాలా అందంగా ఉన్నావు. కానీ ఏం చేద్దాం? ఆ తలలో ఉండే గుజ్జుకే చాలా ప్రమాదం. అయినా ఎవరిని పడితే వాళ్ళని కిస్ చేసిన పెదాలతో మళ్ళీ నా లిప్స్ టచ్ చేస్తావా? నీకు ఎంత ధైర్యం? అయినా ఇన్ని రోజులు నీకు పెళ్లి కాలేదు కాబట్టి మీ ఆగడాలను నేను మాఫీ చేసేస్తున్నాను. ఇక గతం గత. కానీ ఈ రోజు నుంచి ఎప్పుడైనా నువ్వు నా పెదాల్ని టచ్ చేస్తావు కాబట్టి అప్పటినుంచి ఇంక నువ్వు నా వాడివి. నా సొంతం. నేను కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చూసినా, టచ్ చేశావు అని నా నోటీస్‌కి వచ్చింది అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. అది నీకు నాకు ఒక చైనా వాల్‌నే కట్టేస్తుంది. జాగ్రత్త అని మనసులో అనుకోవాల్సింది కాస్త బయటికే అనేస్తుంది అక్కి. అవన్నీ మన మనసులేని రాక్షస బాబు చాలా శ్రద్ధగా విన్నాడు పాపం. గుంభనంగా నవ్వుకున్నాడు కూడా. ఇటువైపు తిరిగి అక్కిని తన మీదకి లాక్కోవాలని అనుకునేలోపు తలుపు శబ్దమవుతుంది. అక్కి వెంటనే లేవడానికి చూస్తే ఈసారి తన సారీ పళ్ళు వచ్చేలా కొద్దిగా లూజ్ చేస్తాడు బాబు. వెంటనే అక్కి లేచి పరుగున వెళ్లి తలుపు తీస్తుంది. ఏంటక్షిత, రాత్రి ఎంతగా తలుపు కొట్టాను భోజనం చేయడానికి రమ్మని, నీకు వినిపించలేదా? అంటూ లోపలికి దూసుకు వస్తుంది పద్మిని. బెడ్ మీద హ్యాపీగా పడుకున్న కొడుకును చూసి ఇదేం విచిత్రం అని కనుబొమ్మలు విరిచి మను, రేయ్ మను అని లేపుతూ మీ ఆయన ఎప్పుడొచ్చాడమ్మా అని అడిగింది పద్మిని. నిజంగా నాకు తెలీదత్తయ్య. ఇప్పుడే పొద్దున్నే చూశాను అని గొంతు దగ్గర చేతిని పెట్టి ప్రామిస్ చేసినట్టు చేస్తూ చెప్తూ ఉంటుంది అక్కీబావి. కంగారు పడిపోతుందని ఆవిడ కూడా అర్థమవుతుంది. సరే సరేలే అమ్మా. కానీ వీడి బెడ్రూమ్ కాకుండా అసలు వీడెప్పుడు ఎక్కడా పడుకోడు అక్షిత. మరి ఇక్కడికెలా వచ్చాడో? రాత్రి ఇంట్లో కూడా లేడు.
తెల్లవారుజామున వచ్చినట్టున్నాడు. సర్లే, వ్రతానికి మీ అమ్మ వాళ్ళు స్టార్ట్ అయ్యారంట. నీకోసం అన్నీ సిద్ధం చేసి ఉంచాను. ఇక్కడ నీకు కంఫర్టబుల్గా ఉంటే ఇక్కడే రెడీ అవ్వు అని కొడుకుని ఓరగా చూస్తూ అంటే, అమ్మో, ఈ రాక్షసులేస్తే నన్ను ఏదో ఒక వంకతో కిస్ చేసినా చేస్తాడు అని అనుకుంటూ ఉండగా మళ్ళీ అదే మనసు, ఇప్పటిదాకా కను కిస్ చేసిన పెదవులతో వేరే వాళ్ళని కిస్ చేయనివ్వను అన్నట్టున్నావు అని అంతరాత్మ తీరిగ్గా వచ్చి అడిగింది. హా, ఇన్ని డైలాగ్స్ అయినా కొడతాం. అసలు విషయం వచ్చేసరికి ఆహా ఊహు అనడం తప్ప అనుకుంటూ అనుకుని, అత్తయ్య, నేను వేరే గదిలో రెడీ అవుతాను అంటూ ఆ నిమిషం తప్పించుకుంది. అక్కి వెళ్ళగానే మను రిలాక్స్గా నిద్రపోయాడు. వ్రతం సమయం దాకా మంచి కునుకు తీసి ఫ్రెష్ అయ్యి తండ్రి పంపిన పట్టు పంచే ఉత్తరీయం వేసుకుని బయటకొచ్చేసరికి అప్పటికే అతని కోసం ఎదురు చూస్తున్న అక్కి కళ్ళల్లో చిక్కాడు. 6 అడుగుల పైనే ఎత్తు, దృఢమైన బాడీతో కొండల్ని అయినా పిండి చేసే కండలు తిరిగిన బేర్ బాడీతో సూపర్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు మను. పట్టుపంచె కట్టుకుని మెడలో పుడిగోరు ఉన్న బంగారు గొలుసు వేసుకుని చేతికి కడియం, పెళ్లిలో కట్టిన కంకణం, ఉత్తరీయంతో వస్తుంటే అందరి చూపులు అతని మీదే లగ్నమయ్యాయి. తన భర్త అందాన్ని అందరూ స్ట్రా వేసుకుని తాగుతున్నారు అనుకున్న అక్కీ కడుపులో యాసిడిటీ ఎక్కువైంది. తన పేరెంట్స్, అన్నయ్య అందరూ వచ్చి ఉండడంతో అప్పటికి ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది. మను కిందకి వచ్చాక తన పర్సనల్ అసిస్టెంట్ మురళి వచ్చి తనకి ఏదో మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు. దానికి తల ఆడించిన మను తల్లి పిలవడంతో నేరుగా వచ్చి అక్కీ ముందు నిలబడ్డాడు. తన సోగ కళలో అతని రూపాన్ని నింపుకున్న అక్కీకి మళ్ళీ ఆ పబ్లో తన పెళ్లికి 2 రోజుల ముందు సంఘటన మెదిలింది. అబ్బా, వీడింత అందగాడైతే ప్రతి అమ్మాయి వీడినే కావాలని అనుకుంటుంది. చా, కర్మ కొద్దీ నాకు మొగుడై కూర్చున్నాడు. డాడీ, ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని అస్సలు క్షమించండి డాడీ అని కోపంగా తండ్రి వైపు చూసి వెళ్ళి మానస్తో పాటు పీటల మీద కూర్చుంది. వ్రతం ఆరంభమైంది. పూజ ప్రారంభం నుండి చాలా నిష్ఠగా చేశాడు మను. ఎక్కడా తడుముకోకుండా పురోహితులు వారు చెప్పినట్టు అన్నీ చేస్తూ విసుక్కోకుండా అంతా కంప్లీట్ చేశాడు భార్య సమేతంగా. మారుతి గారు చాలా సంతోషించారు. తన కూతురు గొప్పింటి కోడలు అయిందని ఎంతో మురిసిపోయారు. పూజ పరిసమాప్తి అయ్యాక వాళ్ళిద్దరూ పీటల మీద నుండి లేవబోయారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అక్కీ ముందున్న పూజా ద్రవ్యాల మీద మంటలు పడి క్షణాల్లో చెలరేగాయి. వ్రతం మాత్రమే అయినప్పటికీ పద్మిని గారి చుట్టాలు, బంధుమిత్రులు చాలా మందే వచ్చారు. ఆ మంటలు చిన్నగా అక్కీ కట్టుకున్న పట్టుచీరకి తాకాయి. ఆ నిమిషంలో అందరూ అరుస్తూ ఉండిపోయారు. కానీ ఆ నిమిషంలో ఎవరికి ఏం చేయాలో అర్థం కాక ఉండిపోయారు. సెక్యూరిటీ ముందుకు వచ్చారు కానీ మనుని చూసి ఆగిపోయారు. వెంటనే అలర్ట్ అయిన మను తన ముందున్న కొబ్బరి నీళ్ళని అక్కి కొంగు మీద పడేసి మంటను కంట్రోల్ చేసి వెంటనే కిచెన్ పక్కన ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళి అక్కి ఒంటి మీద నుండి చీరని వేరు చేశాడు. సిగ్గుతో చితికిపోయేదే ఇలాంటి చర్యకి, కానీ ప్రాణం నిలబడింది అని సంతోషించింది. స్టే హియర్ అని తన బేస్ వాయిస్తో చెప్పి క్లియర్ ఎవ్రీథింగ్ అని అక్కడున్న వర్కర్స్కి ఆదేశించి ఏదో జ్ఞప్తికి రాగానే 1 minute అని పసుపు కుంకుమల దగ్గర ఉన్న దగ్గరికి వెళ్ళాడు. పెద్ద ఇత్తడి పల్లాల నిండుగా కుప్పలా పోసిన పసుపు కుంకుమలు చల్లాచెదురు అయినా కూడా పసుపు మాత్రం నల్లగా కమిలిపోయినట్టు మారిపోయింది. ఎందుకో డౌట్ కొట్టిన మను ఆ ఏరియాని ఎవరూ తాకకుండా ఉండండి అని ఆదేశించి పోలీసులతో క్లూస్ టీమ్గా వర్క్ చేసే వారిని పిలవాల్సిందిగా మేనేజర్కి చెప్పి ఆ పక్కనే వణుకుతూ నిలబడిన పంతులు గారి వైపు వెళ్ళి, పూజ అయినట్టేగా పంతులు గారు అని అడిగాడు. ఆ బాబు, పూజ అయితే కంప్లీట్ అయింది. నా సంభావన నాకు అప్పగిస్తే నేను వెళ్ళిపోతాను అని వణుకుతూ అంటుంటే మను పెదవులు చిన్నగా సాగాయి. అమ్మా అని పద్మిని వైపు చూసి, ఆయనకి అమౌంట్ సెటిల్ చేసి పంపండి
అని పూజకి వచ్చిన అందరినీ చూడటంలో బిజీ అయ్యాడు. తన అత్తగారు, ఫ్యామిలీ కూడా పానిక్ అయ్యారు. అలాంటి చెడు సంఘటన జరిగేసరికి సారీ ఆల్, ఇలాంటి డిస్టర్బెన్స్ జరుగుతుంది అని మేము అస్సలు అనుకోలేదు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి అని అనగానే ఎక్కడి వారక్కడ వెళ్ళారు. వెళ్తున్న వాళ్ళని ప్రకాష్ గారు ఆపి భోజనం వైపుకు తీసుకుని వెళ్ళారు. పద్మిని గారు కోడలి గదిలోకి వెళ్ళేసరికి అక్షిత వేరే చీరలో కనబడింది. అక్షిత అని వెళ్ళి కోడల్ని గట్టిగా పట్టేసుకుంది పద్మిని. అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది తల్లి, మీ జంటకి ఎంతమంది దిష్టి తగిలిందో, పాడుకళ్ళన్నీ ఎన్ని పడ్డాయో అని ఒక మామూలు స్త్రీలాగా మాట్లాడుతూ హడిలిపోయింది పద్మిని. ఇప్పుడెలా ఉన్నావమ్మా అని అడిగింది. ఆ అత్తయ్య, పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను. మానస్ నన్ను చాలా నారోగా సేవ్ చేశారు అని చెప్తుంటే ఆమె కళ్ళల్లో అతని పట్ల అభిమానాన్ని గమనించింది పద్మిని. మంచి తల్లి, అవతల ముత్తైదువులు నీ కోసం ఎదురు చూస్తున్నారు. పద, వాళ్ళకి పసుపు కుంకాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నావు అని పిలిచింది పద్మిని. మరోసారి అద్దంలో తన రూపాన్ని చూసుకుని ఓకే పర్లేదు అనుకున్నాక బయటికి వాళ్ళ అత్తగారితో వెళ్ళింది అక్షిత. పద్మిని గారు చెప్పినట్టు కొంతమంది పుణ్యస్త్రీలకి వాయనం ఇచ్చి తన తల్లికి, అత్తగారికి, ఆడపడుచుకి కూడా ఇచ్చింది. మరుసటి రోజు కార్యం ఉండడంతో వాళ్ళని రమ్మని, శోభనం ముందు గర్భాధాన పూజ కూడా ఉంటుందని చెప్పడంతో వాళ్ళంతా వెళ్ళొస్తామని చెప్పి ఈ రోజు అలా ఎందుకు జరిగిందో కనుక్కుంటే మంచిది, పిల్లల మీద చెడు దృష్టి ఎక్కువగా ఉన్నట్టుంది అని కొంతమంది పెద్దవాళ్ళు చెప్పడం విని పద్మిని అవే మెదడుకి ఎక్కించుకుంది. నిజమే, వాళ్ళ జంట చూడముచ్చటగా ఉంది, అందుకే ఇలా అవుతోంది అనుకుంటూ సరే మీరన్నట్టే ఒకసారి పూజ చేపిస్తాను అని అంటుంది పద్మిని. అక్షిత తల్లికి కూడా గాబరాగా ఉంది, కానీ బయటపడలేదు. అలా కొద్దిసేపటికి క్రూజ్ టీం వాళ్ళొచ్చి సంఘటన జరిగిన స్థలాన్ని బాగా పరికించి చూసి ఫోటోలు తీసి ఆధారాలు సేకరించి వాటిని టెస్ట్లకి పంపిస్తారు. టెస్ట్ రిజల్ట్స్ త్వరగా వచ్చేలా చేస్తామని చెప్పి వెళ్ళిపోతారు. అలా రాత్రి అవుతుంది. అక్షిత తల్లిదండ్రులు ఆ పూటకి అక్కడే ఉంటారు. ప్రకాష్ గారు వియ్యంకుణ్ణి బాగా చూసుకుంటూ మంచి చెడు మాట్లాడుకుంటూ టెర్రస్ మీద ఉంటారు. అక్షిత ఒక్కతే గదిలో ఉంది. దేనికోసమో బాగా ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. అప్పుడే తలుపు నిశ్శబ్దంగా తెరుచుకుంటుంది. తలుపు తెరుచుకున్నట్టు సాక్ష్యంగా బయట గాలి లోపలికి దూసుకు వచ్చింది. విశాలంగా ఉన్న వీపుకు ఆ పైరగాలి తాకగానే వెనక్కి తిరిగి చూసింది అక్కి. ఎదురుగా ఉన్నాడు మను. కాసేపు ఇద్దరి మధ్యలో మాటలు లేవు, కేవలం చూపులే ఉన్నాయి. చూపుల భాష కూడా ఎలా ఉంటుందంటే ఆమె అణువణువు అతను తడుముతున్నట్టే అనిపిస్తుంటే సిగ్గుతో తలవాల్చేస్తుంది. మను అక్కి దగ్గరగా వచ్చాడు. ఇద్దరి మధ్యలో ఒక్క అంగుళం మాత్రమే ఉంది. ఒకరి శ్వాస ఒకరికి తాకుతోంది వెచ్చగా. అప్పుడు భయపడ్డావా అని అడిగాడు మను. ఆమె తన కోలకళ్లను పైకెత్తి మను వైపు చూసింది. అతని కళ్ళు అభావంగా చూస్తున్నాయి. భయపడ్డానికేముంది, ఇంతమంది ఉన్నారు, నన్ను అందులో ఒక్కరైనా కాపాడలేరా అనుకున్నాను అని నిర్లక్ష్యంగా పక్కకి తిరిగింది. వేరే ఎవరో కాపాడతారనుకున్నావా, లేదా నీ భర్తగా నేనే కాపాడతాను అనుకున్నావా అని రెట్టించి అడిగాడు మను. ఆహా, నా మెళ్ళో తాళి కట్టినప్పుడే మీరు మాటిచ్చారు, నా బాధ్యత అంతా మీదే అని. అలాంటప్పుడు నన్ను కాపాడడం మీ ధర్మం అవుతుంది గాని మీరు నాకు చేసే గొప్ప సాయం ఎలా అవుతుందంట అని లాజిక్ మాట్లాడింది అక్కి. సరే, ఇదే విషయం బాగా గుర్తుపెట్టుకో, ఎందుకంటే మున్ముందు భర్తగా నా ధర్మమే కాదు, భార్యగా నీ ధర్మం కూడా నెరవేర్చాలి అనగానే మను చూడకముందు నారిక ఖర్చుకుంది అక్కి. సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ అసలు అప్పుడేం జరిగింది, ఎందుకలా మంటలు ఎగిసిపడ్డాయి అని అడిగింది అక్కి. అని సన్నగా నిట్టూర్చి
ఏం చెప్పమంటావ్ అని బాల్కనీ డోర్ తీశాడు మను. చిన్నగా శబ్దం చేస్తూ అది తెరుచుకుంది. మెత్తగా బయటగాలి రివ్వున తన అరవిందంలాంటి ముఖాన్ని చల్లగా తాకగానే ఒక హాయి పరవశం అక్కీ మదిలో కలిగింది. జరిగిందే చెప్పు. ఏం చెప్పమంటావని అడగడం దేనికి? అని మరోసారి అడిగింది అక్కి. నేను చదువుకునే రోజుల్లో నన్నొక అమ్మాయి గాఢంగా ప్రేమించింది. నేనప్పుడు చదువు ధ్యాసలో పడి ఆమెని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మంచి ఫిగర్‌లే అని ఓరగా అక్కీ బేబీని చూస్తూ అన్నాడు. అక్కి ఓసారి తనని తాను చూసుకుంది. ఇంతకీ నేను మంచిగా ఉంటానా లేదా అని. నీకేంటే సూపర్ ఫిగర్‌వి అని అంతరాత్మ బోధించింది. హ్మ్. కంటిన్యూ అని బాల్కనీలోకి అతనితో పాటు అడుగుపెట్టింది. ఒకానొక రోజు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేసింది. మరి అప్పుడు నువ్వేమన్నావ్? ఒప్పేసుకున్నావా? అని ఆతృత కొద్దీ అడిగింది అక్కి. ఒప్పుకుంటే నువ్విక్కడెందుకుండేదానివి? నేను కూడా హాయిగా, మత్తుగా, వెచ్చగా ఆమె కౌగిట్లో కరిగిపోతూ లేస్తూ అని అంటుంటే, చిచి ఆపు! ఏంటా మాటలు? సరిగ్గా చెప్పు అని విసుక్కుంది అక్కి. మను చిలిపిగా నవ్వుతూ, అంటే అంత క్లోజ్‌గా ఉండేవాళ్ళం అని నీకు అర్థమవడానికి చెప్తున్నా. మరే అనుకోకు అని అక్కి వైపు చూసి, మా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ నా దగ్గరకొచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పకపోతే నేను మన కాలేజ్ బిల్డింగ్ ఎక్కి దూకి చచ్చిపోతా అని అంది అని చెప్తుంటే, ఆ! అప్పుడు నువ్వేమన్నావు మరి? అని అడిగింది అక్కి కాస్త కంగారుగా. ఆగు! ఎందుకంత ఆతృత? చెప్పేదాకా ఆగలేవా నువ్వు? అని అడిగాడు. అయ్యో! నాకు చిన్నప్పటి నుండి సస్పెన్స్ సినిమాలంటే పిచ్చి. థ్రిల్లర్ నవలలు అన్నా వల్లమాలిన అభిమానం. అసలు డిటెక్టివ్ నవలల్లో విలన్ ఎవరో అని ముందే గెస్ చేసేదాన్ని అని గొప్పగా చెప్పింది అక్కి. మరందుకే నువ్వు చాలా జీనియస్ అని మా అమ్మ చెప్పి మరి నీ మెడలో తాళి కట్టేలా చేసింది అని అన్నాడు మను. ఇలా చూడబ్బాయ్, నన్ను పొగిడే ప్రోగ్రాం తర్వాత అయినా పెట్టుకోవచ్చు కానీ ముందు నీ స్టోరీ చెప్పు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటుంటే మను నవ్వుకుంటూ మన కాలేజ్ బిల్డింగ్ అయితే కాళ్ళు చేతులు మాత్రమే విరుగుతాయేమో కానీ ప్రాణం పోదు కదా. నువ్వు కాస్త ఓపిక చేసుకుని పక్క కాలేజీకి వెళ్ళి అక్కడి నుంచి దూకు అని చెప్పాను. పాపం నా మాటలు శిరసావహించి చెప్పినట్టే చేసింది. అలా ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి అని చెప్పాక అక్- అక్కీ బేబీ మూగబోయింది. మను కనుబొమ్మలు ముడిచి మాట్లాడవేంటి అని అడిగాడు. ఆమెది ఎంత స్వచ్ఛమైన ప్రేమ కదా. ఎంత ప్రేమ ఉంటే నీ మాట నిజం కావడానికి అలా వెళ్ళి ప్రాణాలు తీసుకుంటుంది అని బాధపడింది అక్కి. అలా తను ఆత్మహత్య చేసుకుని దెయ్యంలా మారి ఇప్పుడు నన్ను సాధించేందుకు నిన్ను చంపాలని చూస్తోంది అనగానే వాట్ అని మను వైపు షాకింగ్ గా చూస్తూ నన్ను చంపడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా నిన్నొదిలేసి నన్నెందుకు చంపుతుంది అని అడిగింది అక్కి. ఎందుకు చంపదనుకుంటున్నావ్? నేను నిన్నేగా పెళ్లి చేసుకుంది. అలాంటప్పుడు తను ఉండాలి అనుకున్న స్థానంలోకి ఎవరైనా వస్తే ఊరుకుంటుందా? చంపేస్తుంది. లేకుంటే ఆమె ఆత్మ శాంతించదు అని అన్నాడు భయపెట్టేలా మను. అక్కి కళ్ళను భారంగా మార్చి, ఓరి దేవుడా! ఇదెక్కడి గొడవరా బాబు! అందుకేనా అప్పుడు అన్యాయంగా నా పట్టు చీర అంటుకుంది. హ్మ్. అయినా నువ్వు చంపేసి నన్ను ఆ పాప ఫలితం మొయ్యాలి అంటున్నావా? నీకసలు సిగ్గే లేదు అని తిట్టింది అక్కి. అలా అంటావేంటక్కిత? పెళ్ళంటే అన్నీ ఉంటాయి. ఆస్తులు, అంతస్తులతో పాటుగా పాపపుణ్యాల్లో కూడా వాటాలుంటాయి అన్నాడు చాలా సరదాగా. హా! ఉంటాయి కావచ్చులే. కానీ ఇప్పుడు నన్ను ఆ దెయ్యం నిజంగానే చంపేస్తుందా? అని తేలికపాటి భయంతో అడిగింది అక్కి. తాను ఎంత కవర్ చేసినా ఆ ముఖంలో తెలిసిపోతుంది. మను చిన్నగా నవ్వి, అందుకే ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి రేపేదో పూజ చేయాలని అంది అమ్మ.
పొద్దున్నే లేవాలి కాబట్టి పడుకో అని చెప్పి తన ఫోన్లో దెయ్యం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న చిన్న వాల్యూమ్తో ప్లే చేస్తాడు. అలా మానస్ గది దాటి బయటికి వెళ్తుంటే అక్షిత ఆ శబ్దం విని అక్కడే ఆగు ప్లీజ్ అని పరిగెత్తుకుని వెనకాలే వచ్చి అతన్ని అల్లుకుపోయింది. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఇక్కడే ఉండు అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంటే, కార్యం జరగకుండా మనం ఇలా ఒకే గదిలో నాకు సిగ్గు బాబు అని అన్నాడు మను. ఆహాహాహా! ఏం సిగ్గు వస్తున్నావురా మగడా! ఇందుకే అది చచ్చి దెయ్యమైనా వదలడం లేదు అని మనసులో అనుకుంటూ, పర్వాలేదు. అయినా నాకు లేని బాధ నీకెందుకు? ఇక్కడే పడుకో అని అడిగింది. లేదు లేదు. మీ అమ్మ వస్తుంది పడుకోడానికి. మా అమ్మతో చెప్తుంటే విన్నాను. నువ్వు మాత్రం జాగ్రత్త. అసలే పొద్దున్న ప్లాన్ ఫెయిల్ అయింది కదా! అంటుంటే భయంతో చెమటలు పడుతూ ఉండగా, ప్లీజ్ ప్లీజ్ నువ్వే పడుకో ఇక్కడ. అయినా మా అమ్మకి నాకంటే ఎక్కువ భయం అని చెప్తూ మానస్‌ని వెనక్కి లాగి డోర్ గడియ పెట్టేస్తుంది. సరే వదిన గారు, ఇంక పడుకోండి. అమ్మాయి బాగా భయపడినట్టుంది అని పద్మిని గారు తన బియ్యపురాల్ని అక్షిత గది ముందుకు తీసుకొని రావడం. మా అమ్మాయి అని కాదు కానీ తనకి బాగా సిగ్గు అండి అని ఆవిడ చెప్పడం. అక్షిత మానస్ని లోపలికి లాగి తలుపు గట్టిగా బిడాయించడం ఒకేసారి జరుగుతాయి. బయట ఆగిన బియ్యపురాలి ముఖం సిగ్గుతో ఎర్రబారింది. దేవుడా! ఇది నా కూతురేనా? నిన్నటిదాకా పెళ్లి వద్దు అని కోరు పెట్టింది. ఇప్పుడేమో ఇలాంటి పని చేసింది అని పద్మిని ముఖం చూసేందుకు చాలా హైరాణ పడిపోతుంది సుమలత. పద్మిని గారు లోపల తెగ నవ్వుకొని, పర్వాలేదులే వదిన గారు, ఇలా రండి, మీకు ఇంకో గది చూపిస్తాను అని బెడ్రూమ్ చూపించి, అన్నయ్య గారు వస్తే ఇక్కడికే తీసుకురమ్మని పని వాళ్ళతో చెప్తానులేండి. బాగా అలసిపోయారు, విశ్రాంతి తీసుకోండి అని పంపేసి నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అక్షిత మాత్రం బెడ్ మీద పడుకుంది అన్న మాటే కాని ఊరికే అలా బయటికి చూస్తూ ఉంటుంది. దెయ్యం సినిమాలంటే ఉండే భయం కొంతైతే మార్నింగ్ జరిగిన ఇష్యూ ఇంకా ఆమెలో భయాన్ని పెంచేస్తుంది. అమ్మా తల్లి, నీ చావు నువ్వు చచ్చావు, మళ్ళీ నన్నెందుకే చంపుతున్నావు అని భయపడుతూ పక్కన పడుకున్న 6 అడుగుల బుల్లెట్ ని గమనించడం లేదు. ఓయ్, ఏంటి ఇలా వర్షంలో తడిసిన కోడి పిల్లలా వణుకుతూనే ఉంటావా, లేదంటే నిద్రపోతావా అని అడిగాడు మానస్. నాకు నిద్ర కూడా పడుతుందా ఈరోజు అని తల కొట్టుకుంటూ, అవును, మరి నువ్వు చెప్పిన కథలో అమ్మాయి ఇప్పుడే వచ్చిందా, ఇంతకు ముందు కూడా వచ్చిందా అని అడిగింది అక్కి. ఇంతకు ముందంటే ఎప్పుడు అని అడిగాడు మను. అదే, మన పెళ్లికి సరిగ్గా 2 రోజుల ముందు నా ఫ్రెండ్స్ బ్యాచిలర్ పార్టీ కావాలి అంటే పబ్‌కొచ్చాము. సరిగ్గా అప్పుడే నువ్వు అని తన వాలు కళ్ళని సడన్ గా కిందకి వాల్చి, నువ్వు ఒక అమ్మాయిని చాలా ప్యాషన్‌తో కిస్ చేశావు. ఆ సీన్ చూడగానే నాకు పిచ్చెక్కింది. ఇదేంటి 2 రోజుల్లో పెళ్లి పట్టుకొని ఇలా చేస్తున్నాడు అనుకున్నా. దీనికి నీ ఎక్స్‌ప్లనేషన్ ఏంటి అని అడిగింది అఖి. మామూలుగా అయితే అతనికి ఒకరికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే సిట్యుయేషన్ ఇంతవరకు రాలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నది భార్య కాబట్టి, తనకి చెప్పాలి కాబట్టి నోరు తెరిచాడు మానస్. నిజం చెప్పనా? నాకు ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరా అని నాకు ఇప్పటికీ అర్థం కాదు అన్నాడు దిగాలుగా. అఖి నొసలు ముడిచి, ఏంటి అలాంటి మాట్లాడుతున్నావు? అదెవరో తెలియకపోవడానికి నిన్ను ఆమె కన్నుల్లో బంధించలేదు బాబు, కౌగిలిలో బంధించింది. నిజం చెప్పు, నేనేమీ అనుకోనులే అని మూతి 3 వక్కర్లు తిప్పింది అఖి. ఆమె బొంగమూతి పెట్టిన విధానం చూస్తే కస్సున కొరుక్కు తినాలి అనిపించినా కంట్రోల్ చేసుకున్నాడు మను. ఇక తన మాటలు కంటిన్యూ చేస్తూ, నిజం చెప్పనా, పబ్‌లో ఆ కిస్ చేసిన విధానం చూస్తే చనిపోయిన అమ్మాయే ఆ పిల్ల బాడులాకొచ్చి నన్ను కిస్ చేసిందేమో అనిపించింది అని అవలీలగా అబద్ధం ఆడేసి ఊరుకున్నాడు. నమ్మిందా లేదా అని మళ్ళీ అతనిలో అతనికే అయోమయం.
అక్కి మాత్రం బాగా ఆలోచించి, పాపం కదా ఆమె! ఎంత ప్రేమ ఉంటే చనిపోయాక కూడా నీ చుట్టూనే తిరుగుతుంది. ఇలా ఎందుకు చేశావు? తన ప్రేమని హ్యాపీగా ఒప్పుకుంటే పోయేది అని ఊరు పేరు తెలియని ఎవరి కోసమో బాధపడి తన సహృదయత చాటుకుంది. హ్మ్. అనుకుంటాం గాని ఎవరికి ఏది కరెక్ట్‌నో అదే దక్కుతుంది. ఇంక పడుకో. పొద్దున్నే లేవాలి అనగానే ఒకసారి చుట్టూ చూసిన అక్షిత మనుగుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది. అది భయంతోనే అయినా త్వరలో ప్రేమగా మారుతుంది అనే ఆశతో అతను కూడా సర్వం మర్చిపోయి అక్కిని హత్తుకుని ఉండిపోయాడు. అలా పొద్దున్నే అలారం కంటే గట్టిగా బయట నుండి మాటలు వినబడుతూ ఉంటే మొదటిసారి అనుకున్నాడు మానస్. వాళ్ళుండే గదులు మొత్తం సౌండ్ ప్రూఫ్ చేయిస్తే బావుండేది అని. అప్పటికే అక్షిత కనుపాపలు కూడా మెల్లిగా కదులుతూ ఉంటే తనే ముందు లేచి తన రూమ్‌కి వెళ్ళిపోయాడు లిఫ్ట్‌లో. అక్షిత లేచేసరికి గది అంతా ఖాళీగా ఉంది. అదేంటి? రాత్రి మానస్ ఉన్నాడుగా! అప్పుడే మళ్ళీ ఎటు మాయమైపోయాడు? అని అనుకుంది. ఎవరికి వారు రెడీ అయ్యాక ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకశిల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు మానస్ కుటుంబ సమేతంగా తరలి వెళ్ళాడు. కుంకుమ రంగు చీరలో కొద్దిపాటి నగలతో అద్భుతంగా ఉంది అక్షిత. ఆమె నుండి చూపు తిప్పుకోవడం తన వలన కావడం లేదు. కానీ అక్షిత మాత్రం రాత్రి జరిగిన దెయ్యం ఎపిసోడ్ గురించే కంటిన్యూగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇద్దరిని మండపంలో కూర్చోమని చెప్పి వారితో అక్షిత అమ్మానాన్నలను ఉంచి పద్మిని, ప్రకాష్ గార్లు మాత్రం పెద్ద పూజారి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెళ్లి జరిగిన తర్వాత రోజు వ్రతంలో జరిగిన ప్రమాదం గురించి చెప్పి ఎందుకో మనసు బీడి శంకిస్తోంది. పూజారి గారు, మీరు వాళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా నా మనసు శాంతించేలా పూజేదైనా ఉంటే జరిపించండి అని అడుగుతుంది పద్మిని. నేను ధ్యానంలో కూర్చునొస్తాను. పిల్లలిద్దరినీ ఇక్కడే ఉంచి మీరంతా వెళ్ళిపోండి అని చెప్పారు. అదేంటి స్వామి అలా అంటారు? ఈరోజు వాళ్ళిద్దరికీ కార్యం ఏర్పాటు చేశాము అని అంది పద్మిని. అమ్మా పద్మిని, మనస్సులు కలవాలే కాని శరీరాలదేముంది చెప్పు? ఈ రోజు చాలా మంచి రోజు. గుడిలో విశిష్ట పూజలు జరుగుతాయి. వాళ్ళన్నింట్లో పాల్గొని ఈ రాత్రికి ఇక్కడే నిద్ర చేసి పొద్దున్నే స్వామివారికి అభిషేకం చేశాకే వస్తారు. మీకు ఎలాంటి చింత లేదు. నిశ్చింతగా వెళ్ళిరండి. ఎటూ మీ ఇల్లు దగ్గరే కాబట్టి ఏదైనా అవసరం ఉంది అంటే వద్దురు గాని అని చెప్పేసరికి అదే మాట మానస్‌తో అంది పద్మిని. మానస్ ఆలోచిస్తుంటే, అలాగే అత్తయ్య, మేమిక్కడే ఉంటాం. మాకు బట్టలు పంపించండి చాలు అని చెప్పింది ముద్దుగా అఖి. అది నా కోడలంటే. అలా చెప్పగానే ఇలా క్యాచ్ చేసేస్తోంది అని మెచ్చుకుని బయటకు వెళ్తుంది పద్మిని. అక్షిత పేరెంట్స్ కూడా 100 జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు. కానీ ప్రకాష్ గారు మాత్రం మానస్‌కి కూడా తెలియకుండా గుడి చుట్టూ సీక్రెట్ సెక్యూరిటీ పెట్టిస్తాడు. కారణం వ్రతం రోజు జరిగిన అటాక్ గురించి ఆయనకి తెలిసింది. ఎవరో పసుపులో కావాలనే భాస్వరం కలిపి ఉంచారు. కావాలనే దాని మీద కర్పూరం పడేట్టు చేసి అది భగ్గున మండింది. కొత్త కోడలుగా ఇంట్లో గృహప్రవేశం చేసిన అమ్మాయి భయపడేలా వ్రతం రోజే ఆమె చీర అంటుకుంది. ఇంకా ఆ పిల్లకి భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బతికి బట్ట కట్టింది కానీ లేకంటే ఇక తలుచుకోవడానికి కూడా భయం వేసింది. ఇలా ఎవరు చేశారో, ఎందుకు చేశారో కంటే కూడా మరోసారి అలాంటి సంఘటన జరగకూడదు అంటే మాత్రం ఇంకా జాగ్రత్త వహించాలి అనుకున్నాడు ప్రకాష్. అందుకే సెక్యూరిటీని అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు. మానస్‌కి కూడా తెలిసింది కానీ బయటపడకుండా ఎవరు చేయించారో తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. మొదటి అనుమానం తన అక్క, భర్త సుదర్శన్ మీదకే వచ్చింది. ఎందుకంటే అతనే గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్నాడు అవకాశం కోసం. ఇప్పుడు దొరికింది కాబట్టి అది ఉపయోగించుకున్నాడు అని అనుకుంటున్నాడు మానస్. వాడిని ఏమైనా అంటే ముందు అక్క, తర్వాత తండ్రి ప్రశ్నిస్తూ వేధిస్తారు అనుకున్న మానస్ సీక్రెట్ గా ఎంక్వైరీ చేయాలి అనుకున్నాడు.
ప్రూఫ్స్ జరిగితే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అడిగితే వాళ్ళు కూడా ఏమీ అనలేరు కదా! దానికోసమే అతను ఎదురు చూస్తున్నాడు. పంతులు గారు చెప్పినట్టే వాళ్ళ కోసం ఒక అయ్యగారిని ప్రత్యేకంగా నియమించి అన్ని పూజలు దగ్గరుండి చేపించేలా చూడమని ఆజ్ఞాపించాడు. ముందుగా కోనేటి ఒడ్డున కొలువుదీరిన ఆ దేవదేవుడైన శివుడికి 108 బిందెల నీటితో అభిషేకం చేయమంటే వెంటనే ఒప్పుకుంటుంది అక్షిత. ఓయ్! నువ్వసలే సుకుమారంగా ఉన్నావు. చెయ్యగలిగితే చెయ్యి. అంతేగాని బీరాలు పోకు అని హెచ్చరించాడు మానస్. అక్షిత లైట్ తీసుకుంది మానస్ మాటలకి. స్వయంగా బిందె పట్టుకొని మెట్లు దిగి ఒక్కొక్క బిందె తెస్తూ ఆ నీటితో దేవుణ్ణి అభిషేకించింది అక్షిత. ఇక మనుకి కూడా తప్పలేదు. అఖికి సాయం చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ తనని టెంప్ట్ చేస్తున్న నడుము గిల్లాలని అనుకుంటూ గుడిలో ఉన్నామని పదే పదే జ్ఞాపకం వచ్చి లెంపలు వేసుకుంటూ ఉంటాడు. అలా ఆ రోజు మొత్తం పూజలు, భజనలు, సర్వీస్ అంటూ కాలం వేగంగా గడిచి సాయంత్రాన్ని మోసుకొని వస్తుంది. మార్నింగ్ నుండి ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా ఉండడంతో సహపంక్తి భోజనం పెట్టించారు పూజారి గారు. వాళ్ళకి బట్టలు ఇంటి నుండి పంపించి ఉండడంతో మార్చుకోవడానికి వెళ్ళింది అక్షిత. తోడుగా వెళ్ళాడు మానస్. అతను ఆరుబయటే తన షర్ట్ విప్పడం చూసి బాత్రూంలోకి వెళ్లేదల్లా ఆగి, హే, ఆగాగు, ఏంటా తొందర? ఇక్కడే విప్పితే ఎవరైనా చూస్తేనో అని అడిగింది కళ్ళు బాగా తెరిచి. చూస్తే చూడనివ్వు, అందులో ఏముంది? నేనేమైనా వాళ్ళ ముందుకు వెళ్ళి నా కండలు చూపిస్తున్నానా ఏంటి అని పొగరుగా అడిగాడు మను. అదే అంటావులే. చూపిస్తే చూసేవాళ్ళు చాలా మందే ఉంటారు కానీ చూపించుకున్న తొంగి తొంగి దొంగలా చూసేవాళ్లే ఎక్కువ. అలాంటి వాళ్లే చూస్తేనే ఎక్కువగా దిష్టి తగిలేస్తుంది. ముందు నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకో, నాకెలాగా టైం పడుతుంది అని తాను బయటికి వచ్చి అతనికి చోటు ఇచ్చింది. ఆర్ యు షూర్ అని అడిగి మరి అక్కడ సింగిల్ గా ఉన్న బాత్రూంలోకి వెళ్ళాడు మానస్. అతను లోపలికి వెళ్ళడం, అప్పుడే అక్కడికి ఒక కోతి రావడం కేవలం యాదృచ్ఛికం. అక్షిత తన తడిసిన చీర పట్టుకుని కూని రాగం తీస్తూ మను బయటకు రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటే కోతి కిచకిచమంటూ అక్కి వైపు చూసింది. ఆ శబ్దానికి అక్కి కూడా కోతి వైపు చూసి కళ్ళు ముడిచింది. కోతి తన తలని ముందుకి అంటూ తల బొరుక్కుంటూ ఒకలా చూసేసరికి అక్కి భయపడి వెనక్కి అడుగులు వేసింది. అక్షితలో భయం దానికి బాగా నచ్చి మరింతకు ముందుకు వెళ్తుంటే అనూహ్యంగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక రాయి వచ్చి కోతి ఎదురుకి తాకింది. కీచుమంటూ అరిచిన కోతి అరుపులు విని విలవిలవని పరిగెత్తుకుంటూ వచ్చాయి మరిన్ని కోతులు. అక్కి నివ్వెరపోయింది ఆ ఊహించని పరిణామానికి. దేవుడా, ఏంటి నాకీ పరీక్ష అని వెనక్కి పరుగు అందుకుంది. ఆ కోతి మొక్క కూడా అక్కి వెంటే పరుగులు పెట్టాయి. ఒకవైపు గుడి ప్రాంగణం ఉంటే అక్కికి కొత్త కాబట్టి టెన్షన్లో కోనేటి వెనుక వైపు పరిగెత్తింది. బయట ఏదో అలికిడి అనుకున్నాడు మను. అంతేకాని తన భార్యని కోతులు తరుముతున్నాయి అని అస్సలు అనుకోలేదు. ఆ పిల్ల కూడా అరిచి చెప్పనే లేదు. తాను బట్టలు మార్చుకుని బయటికి వచ్చేసరికి ఎదురుగా రాశిలా పడి ఉన్నాయి ఆమె బట్టలు. ఆమె మాత్రం లేదక్కడ. అక్షితా అని ముందు మామూలుగా పిలిచాడు. తర్వాత గట్టిగా అరిచాడు. ఆమె అసలు అక్కడ ఉంటే కదా వినబడేందుకు. అక్షితా అంటూ ఆమె కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. అప్పటికే కనుచీకటి అలుముకుంది ఆ ప్రాంగణంలో. ఒకరి మాటలు ఒకరికి వినబడకుండా దేవుని పాటలు కూడా వస్తున్నాయి మైక్లో. ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా వస్తూనే ఉన్నాయి. అక్షిత ఎటుపోయింది అని పిచ్చివాడిలో తిరుగుతున్న మనుకి ఆమె పరుగులు పెడుతున్నప్పుడు జారిన ఆమె కాలి అందే ఒకటి కనబడి ముందుకు వంగి దానిని చేతిలోకి తీసుకుని తన వెతుకులాట ముమ్మరం చేశాడు. ఎవరైనా కిడ్నాప్ చేశారా ఏంటి అనుకోగానే అతని పిడికిలి గట్టిగా బిగుసుకుంది. వెంటనే తన ఫోన్ తీసి సెక్యూరిటీకి కాల్ చేశాడు.
ప్రకాష్ గారు ఉంచిన సెక్యూరిటీ వాళ్ళు గుడిలోకి ప్రవేశించి అక్షిత బయటకు రాలేదని కన్ఫర్మ్ చేసి గుడిలోని ప్రతి మూల వెతుకుతూ ఉంటే దప్ అనే నీటి శబ్దం గట్టిగా వినబడింది. ఏంటి అని అందరూ కోనేటి దిశగా వెళ్ళేసరికి చుట్టూ మెట్ల మధ్యలో నీరు ఉన్న కోనేరు అందంగా ఉన్నప్పటికీ ఆ నాలుగు వైపులా మెట్ల మీద కోతులు ఉండటం అందరిలో ఆందోళన పెంచింది. కోనేటిలో ఎవరో పడిపోయారు అనుకోగానే ఆమె అక్షిత కావచ్చు అని సెక్యూరిటీ సెక్యూరిటీలో నలుగురు మనుషులు ఏమీ ఆలోచించకుండా కోనేటిలోకి దూకుతారు. శక్తివంతమైన టార్చ్ లైట్స్ వేసి మరి కోనేటిని చూస్తూ మెల్లగా కోతులని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. మిగిలిన వాళ్ళు మను మాత్రం అసలేం జరిగింది అనుకుంటూ ఉండగా కోనేటి నుండి అక్షతని మోసుకుంటూ వచ్చారు సెక్యూరిటీ గార్డ్స్. మానస్‌కి భయం వేసింది. ఒక్క క్షణం అతని ఒళ్ళంతా గగురు పొడిచింది. అఖి! అని పిలుస్తూ వెళ్ళి వాళ్ళ చేతుల్లో నుండి ఆమెని లాక్కుని తన ఒడిలో చేర్చుకుని ఆమె మొహం అంతా తడుముతూ పిలుస్తూనే ఉండగా ఆమెలో అసలు చలనమే లేదు. ఇదంతా దూరం నుండి చూస్తున్న ఒక జత కళ్ళల్లో రాక్షస ఆనందం. బాస్! అంబులెన్స్ వచ్చింది. ప్లీజ్ కోఆపరేట్ చేయండి అనేసరికి మను లేచి తన స్వహస్తాలతో అక్షితను ఎత్తుకుని అంబులెన్స్ ఎక్కాడు. వెళ్తూ ఇంట్లో వాళ్ళకి కూడా కబురు పెట్టడంతో అందరూ వీళ్ళకంటే కూడా ముందే హుటాహుటిన హాస్పిటల్కి చేరుకుంటారు. ఎమర్జెన్సీలోకి షిఫ్ట్ చేసి ప్రైమరీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉండగా అక్షిత తల్లిదండ్రులు ఒక పక్కన నిలబడి ఏడుస్తూ ఉంటారు. పద్మిని, ప్రకాష్ గారు వాళ్ళ బాధను చూసి దగ్గరికి వెళ్ళి, బావగారు, అక్షతకి ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి అంటుంటే ఆయన తప్పంతా నాదే అని చెంపల మీద కొట్టుకుంటూ నా కూతురు ఈ పెళ్లి చేసుకోను అని నెత్తి నోరు బాదుకుంది. అయినా నేనే వినలేదు. దేశంలోనే గొప్ప పేరున్నవారు అనుకున్నా కానీ ఇంత ప్రమాదం వారి వెంటే పొంచి ఉంటుంది అని అస్సలు అనుకోలేదు. మీ మీద ఉన్న కోపం, పగతోని కొత్తగా పెళ్ళైన నా బిడ్డని చంపాలని చూడటం ఏంటండి? నిన్న ఇంట్లో అలా, ఇప్పుడు గుడిలో ఇలా అని ఇద్దరు భార్యాభర్తలు ఏడుస్తూ అడుగుతుంటే మానస్ ఆలోచనలో పడ్డాడు. ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళి, డాడీ, నాకు మీ అల్లుడి మీద అనుమానంగా ఉంది. కానీ మీరేమంటారో అని ఆలోచిస్తున్నా. నా అనుమానం నిజమే అని తేలితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటాడు మను గంభీరంగా. పిచ్చిగా మాట్లాడుకు మను. అతను మంచివాడు కాదేమో కానీ ఇలాంటి పనులు చేసేంత వాడైతే కాదు. అంత ధైర్యం వాడికి లేవు కూడా. వెన్నుపోటు పొడుస్తాడు అని మాత్రమే భయపడి వాడిని పక్కనే ఉంచుకుంటున్నాను. అంతే తప్పితే వాడి మీద నిఘా లేదని అస్సలు అనుకోకు. ఈ పని చేసింది ఇంకెవరో అయ్యుండొచ్చు అని ఆయన కూడా బియ్యంకులు వేసే ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటారు. అలా కాలం కరిగి ఉదయాన్ని మోసుకొని వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచి చూసింది అక్షిత. కళ్ళు మసగ్గా కనిపిస్తుంటే తాను బతికే ఉందా, లేదంటే చచ్చి స్వర్గంలోనో లేదంటే నరకంలోనో ఉందా అని అనుకునేలోపు నర్స్ తెల్లటి బట్టల్లో ఎదురుగా వచ్చి, మేడం, ఇప్పుడెలా ఉంది అని అడిగింది మధురమైన స్వరంతో. ఫైన్ అని మాత్రం అనగలిగింది అక్షిత. మను వచ్చి నన్ను కాపాడినట్టున్నాడు అనుకోగానే మనసు తేలిగ్గా మారింది. ఆమె కళ్ళు తెరిచింది అని చెప్పగానే ఒక్కొక్కరుగా వచ్చి చూసి వెళ్లారు. కాని అందరి కళ్ళ నిండా విషాదం చూసి అక్కి బురుగుటి ముడిపడినా అందరూ వచ్చి మను రాకపోవడం మరింత ఆశ్చర్యంగా, అనుమానంగా అనిపించింది. అక్షతని డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా తన అత్తింటి వారు లేకపోవడంతో ఏదో జరుగుతోంది అని సెన్స్ చేసింది. ఆమె అనుకున్నట్టుగానే అక్షిత తల్లిదండ్రులు, మా అమ్మాయి మాకేం బరువు కాదు, జరిగింది అసలు పెళ్ళే కాదనుకుని ఈ బంధాన్ని ఇక్కడితో క్యాన్సిల్ చేసుకుందాం అని వాళ్ళని వెళ్ళిపోమని నమస్కారం చేస్తాడు అక్షిత తండ్రి. ఇక ప్రకాష్ గారికి ఏమనాలో అర్థం కాలేదు. కాళ్ల పారాని కూడా ఆరకముందే 2 సార్లు అక్షిత చావు అంచుల దాకా వెళ్ళేసరికి వాళ్ళకి కూడా ఒకలాంటి భయం పట్టుకుంటుంది. అందుకే
ఇక అక్షిత ప్రాణం గాలిలోకి దీపం కాకూడదు అని వాళ్ళ పుట్టింటికి పంపారు. అక్షిత తన పుట్టింటికి రానైతే వచ్చింది కానీ ఆమె మనసంతా మను చుట్టే తిరుగుతోంది. తాళిగట్టి 2 రోజులు కూడా కాలేదు. అప్పుడే మనసులో అతని రూపం ముద్రించుకుపోయింది. ఒంటి మీద అతని పరిమళం పరుచుకుంది. రాత్రి నిద్రలో కూడా అతని హృదయ సవడి మంత్రంలా గుర్తుకొస్తుంటే ఉలిక్కిపడి లేస్తుంది అక్షిత. నాకేమవుతోందసలు? ఇంతగా ఒక మనిషి ఎలా కలలోకొస్తాడు? అది కేవలం 2 రోజుల పరిచయానికే అనుకుంది. కానీ అది కేవలం పరిచయం మాత్రమే కాదని, అదే పరిణయం యొక్క మహత్యం అని ఆమెకి ఇంకా ఇప్పుడే అర్థం కావడం లేదు. మనుకి ఫోన్ చేయాలని అనుకున్న అతని నంబర్ తన దగ్గర లేదని గుర్తొచ్చి పద్మిని గారి నెంబర్ కోసం తల్లి సుమలతని అడిగింది. అక్కి, నువ్వు వాళ్ళ గురించి ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది అని కోపంగా చెప్పి ఆవిడ కటువుగా సమాధానం చెప్పినా పెళ్లి చేసిన 2 రోజులకే కూతురు ఇలా మంచం పట్టడం ఏ తల్లి మాత్రం జీర్ణించుకుంటుంది? ఆమె బాధలోనూ అర్థం ఉంది. మానస్ చక్రవర్తి ఇంట్లో జరిగిన భాస్వరం దాడి గురించి ప్రెస్ కి రిలీజ్ కాకుండా కేవలం పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు. అలా చేసిన వారు ఎవరైనా సరే వాళ్ళకి తగిన శాస్తి చేయాలని అనుకునే క్రమంలో మానస్కు పబ్ లో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. అక్షిత ఆ పబ్ సంఘటన చెప్పడం గుర్తొచ్చి, అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు ఎందుకు గుర్తు రావటం లేదు? నేను వెళ్ళిన పబ్‌కే అక్షిత రావడం ఏంటి? ఏదో నా వెనక కుట్ర జరిగింది అని తన పర్సనల్ అసిస్టెంట్‌ని పిలిచి తన అనుమానం చెప్పి ఆ రోజు పబ్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమని చెప్పాడు. అలాగే అక్షిత ఫ్రెండ్స్‌ని కలిసి వాళ్ళని అదే పబ్‌కి డైరెక్ట్ చేసిన సిట్యుయేషన్స్ ఏమిటి? ఎవరు వాళ్ళని అటువైపు గైడ్ చేశారు? ఇలాంటి సున్నితమైన విషయాలు నెమ్మదిగా తెలుసుకోమని చెప్పాడు. అలా చెప్పాక రిలాక్స్‌గా తన కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకోగానే అక్షిత అందమైన రూపం గుర్తొచ్చి గుండె భారంగా మారిపోతుంది. మా అమ్మాయి అసలు ఈ పెళ్లి వద్దన్నా నేను వెళ్ళలేదు అని తన మామగారు అనడం గుర్తొచ్చి మానస్ మనసు భారంగా మారిపోతుంది. పబ్‌లో నేను కిస్ చేసిందెవరిని? ఎందుకలా జరిగింది? అసలు ఆ రోజు నాకేమైంది? అని తల పట్టుకుని కూర్చోగానే అతని మొబైల్‌కి నోటిఫికేషన్ వచ్చింది. అది చూడగానే అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. తన ఇంట్లో కెమెరాలు లేవు కానీ ఎవరో ఫంక్షన్‌కి వచ్చిన పిల్లాడు ఆ ఈవెంట్ వీడియో తీయడం, అందులో పసుపు రాశిలా పోసిన పళ్ళెంలో భాస్వరం కలిపిన వ్యక్తి కనిపించడం చూడగానే మానస్ కళ్ళు ఎరుపు వర్ణం దాల్చాయి. పిడికిలి బలంగా బిగించేసరికి నరాలు పచ్చగా పైకి తేలాయి. తన అమ్మా నాన్న, అక్క బావ అందరినీ పిలిచి పెద్ద ప్రొజెక్టర్ మీద ఆ సన్నివేశాన్ని రిపీట్లో వేసి అందరికీ చూపించాడు. అదే సమయంలో మరో నోటిఫికేషన్ వచ్చింది మానస్ ఫోన్‌కి తన అసిస్టెంట్ నుండి. ఈసారి అక్షత గుడి ఆవరణలో ఉన్నప్పుడు మానస్ గుడిలోకి వెళ్ళడం, వెంటనే అక్కడికి కోతి రావడం, ఎవరో రాయి విసరడం వలన కోతికి దెబ్బ తగిలి అది కోపంతో వెంటపడటం ఉన్నాయి. కానీ అప్పుడు అక్షత చేతిలో రాయి లేదు, ఆ విసిరిన వారు కూడా కెమెరాలకి చిక్కనే లేదు. ఆ వీడియో కూడా ప్లే చేసిన మానస్ తన కుర్చీలో సింహంలా కూర్చుని తన బావ సుదర్శన్ వైపు కసిగా చూశాడు. దీనికేం సమాధానం చెప్తావు బావా? అక్క, నువ్వు కూడా పుట్టింటికి ద్రోహం చేయాలని చూస్తావా? నీకేం తక్కువగా చూశామో? అసలు నీ ఆడబిడ్డ ఇలాంటి పని చేస్తుంటే నువ్వు సమర్థించావు కానీ అటువైపు ఉన్నది కూడా ఒక ఆడపిల్లనే అని నువ్వు కూడా మర్చిపోయి ఒక ఆడపిల్లని కన్న తల్లివే అని కూడా మర్చిపోయావా? అని చాలా స్ట్రాంగ్ గా అడిగేసరికి భార్య భర్త ఇద్దరికి ముచ్చెమటలు పోశాయి. మీ నిర్లక్ష్యంతో కోట్ల ఆస్తిని మంచినీళ్ళలా ఖర్చు చేసినా మిమ్మల్ని ఏనాడు ఏమనలేదు నాన్న నేను. కానీ నువ్వు ఉన్న ఇంటికి ఎసరు పెట్టాలని చూస్తే కడుపున పుట్టినందుకు నాన్న ఊరుకుంటారేమో కానీ నాకు ఆ అవసరం లేదు అని. అమ్మా, నాన్నగారి మొదటి భార్యకు సంబంధించిన ఆస్తులు ఏవైనా ఉంటే అక్కకి ఇచ్చేసి ఇంకా ఎక్స్ట్రా కూడా ఏమైనా ఉంటే ఇవ్వు. అలాగే
మేనమామగా ఆవిడ కూతురికి కంపెనీలో షేర్స్ ఇస్తాను. నేను స్వయంగా ఇక వాళ్ళతో ఎలాంటి రిలేషన్ పెట్టుకోకూడదు అని పద్మిని గారితో అంటూ, నాన్న, కన్న కూతురు కాబట్టి ఇంకా మీ ఇష్టం. ఈ విషయంలో నిర్ణయం మీదే. నేనేం కాదనను అని చివరగా ఒక మాట అనేసి ఆ గది నుండి బయటికి వచ్చాడు మానస్. సుదర్శన్ చెల్లి రాజీ మీద పిచ్చి కోపం వస్తున్నా తమాయించుకుని పబ్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా డెస్పరేట్ గా ఉన్నాడు మానస్. అతను అనుకున్నట్టే పబ్లోకి వాళ్ళు కావాలని వెళ్ళలేదు. పక్కా ప్లాన్ తో వాళ్ళని అక్కడికి వెళ్లేలా చేసింది సుదర్శన్ చెల్లి రాజీ. మానస్ ని బ్యాచిలర్ పార్టీ కావాలని తన ఫ్రెండ్స్ అడగడంతో చాలా తక్కువ మంది ఉండే ప్రీమియం పబ్ కి వెళ్ళాడు. అక్కడ అతనికి తెలియకుండానే కొంచెం డ్రింక్ ఎక్కువ కాగా ఒక అమ్మాయి మీద మీద పడి మరీ కిస్ చేసేసరికి మానస్ కూడా తెలియకుండానే మత్తులో రెస్పాండ్ అయ్యాడు. అది పర్ఫెక్ట్ గా అక్షత చూసింది. ఇదంతా ప్లాన్ చేసినట్టు జరిగేసరికి రాజీ ఫుల్ హ్యాపీ. రాజీకి తెలుసు అక్షిత చాలా ఆర్థడాక్స్ అమ్మాయి, పట్టింపులు ఎక్కువ అని. తనే పెళ్లి క్యాన్సిల్ చేస్తుంది అనుకుంది. కానీ అనుకోని విధంగా పెళ్లి జరగడం తట్టుకోలేకపోయింది రాజీ. వ్రతం రోజు కూడా అక్షితని ప్లాన్ చేసి ప్రకారం చంపాలి అని చూసింది. మానస్ స్పీడ్ గా రియాక్ట్ కాకపోయి ఉంటే అక్షిత అక్కడికక్కడే సజీవ దహనం అయి ఉండేది. ఇలా ఒక క్రిమినల్ లా ఆలోచించిన రాజీని రాత్రికి రాత్రే దేశం దాటించారు అన్నా వదిన కలిసి. అది తట్టుకోలేకపోయారు మానస్ ఇంట్లో వాళ్ళు. నాన్న, నాకు రాజీ ఇదంతా చేసింది అని తెలీదు. తమ్ముణ్ణి కోరుకుంది తాను. కోరుకున్నది దక్కలేదు అని ఏదో చిన్నపిల్లల అక్షతని చంపాలని చూసింది అని కూతురు అంటుంటే విన్న ప్రకాష్ గారు కూతురు చంప మీద గట్టిగా కొట్టి, ఇంత జరిగాక కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే మానస్ చెప్పిందే కరెక్ట్నే. నీలాంటి పాముని పక్కన ఉంచుకోవడం కంటే మీకు ఇవ్వాల్సింది ఇచ్చేసి దూరంగా జరగడం మేలు అని అల్లుణ్ణి చీత్కారంగా చూసి ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మొహాన్ని నల్లగా చేసుకుని భార్యాభర్త ఇద్దరూ బయటికి వెళ్లారు ఆ ఇంటి నుండి. అక్షిత పుట్టింటికి వచ్చి అప్పటికే వారం దాటింది. శారీరకంగా మానసికంగా సెట్ అయింది కూడా. ఒకానొక సాయంత్రం అక్షిత తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నన్ను కాపురానికి పంపించరా అని అడిగింది. ఇంకా ఈ విషయం మర్చిపో తల్లి. నువ్వు వద్దన్నా వినకుండా పెళ్లి చేసి తప్పు చేశాం. ఇప్పుడు బాధపడుతున్నాం అని అంటే అక్షిత మాత్రం, నేను పెళ్లి చేసుకుంది ఇక్కడ ఉండడానికి కాదమ్మా. ఇప్పుడు మీకు ఏమనిపించదు కానీ రోజులు గడుస్తుంటే ఒక విరక్తి వస్తుంది. ఇప్పుడే సమస్య సాల్వ్ చేసుకుని నన్ను అక్కడికి పంపించేసేయండి అని ఒకే మాట చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. అదే మాట అక్కి వాళ్ళ నాన్నకు కూడా చెప్పగా ఆయన కూడా 2 రోజుల కిందట ప్రకాష్ గారు కలిసి మాట్లాడిన విషయం జ్ఞాపకం చేసుకున్నారు. బావగారు, ఇది వరకు జరిగిన దానికి మేము చాలా బాధపడుతున్నాం. అక్షిత మా ఇంటి కోడలు మాత్రమే కాదు, మహాలక్ష్మి కూడా. ప్లీజ్ తనని పంపించండి అని అడిగారు. నిజానికి వాళ్ళు తలుచుకుంటే తమ కంటే గొప్పవాళ్ళు వస్తారు. కానీ ఆయన ఒక మెట్టు దిగి అడగడంతో అక్షితతో మాట్లాడాలి అనుకున్నారు ఆయన కూడా. డాక్టర్, రోగి ఇద్దరూ పాలే కోరారు అన్నట్టు అక్షిత కూడా అత్తగారింటికి వెళ్లేందుకే నిర్ణయం తీసుకోవడంతో సంతోషించిన మారుతిరావు గారు సకల లాంఛనాలతో అక్షితాని మానస్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. పద్మిని గారు కోడల్ని గదిలోకి తీసుకుని వెళ్లి రాజీ చేసిన పనులన్నీ చెప్పి క్షమించమని అడిగింది. ఆమె ఎవరో పిచ్చి పని చేస్తే మీరెందుకు ఇలా సారీ అడగడం అత్తయ్యా అని ఆమెను వారించేసరికి, వెళ్ళు తల్లి, మను నీ మీద బాగా బెంగపెట్టుకున్నాడు అని అంటే, నిజమా అత్తయ్యా అని అడిగింది అక్కి. అవునమ్మా, వాడికి ఎన్నో సంబంధాలు చూసినా ఎవ్వరినీ నచ్చలేదు. నీ ఫోటో చూడగానే ఒప్పేస్తున్నాడు అని అనేసరికి, అదేంటి, ఆయనకి పెళ్లి ఇష్టం లేదని, ఎవరో తన కోసం ఆత్మహత్య కూడా చేసుకుని దెయ్యం అయిందని చెప్పారు అంటే పద్మిని గారు నవ్వి,
నువ్వు సినిమాలు బాగా చూస్తావనుకుంటా. అలాంటిదేమీ లేదమ్మా. వాడి చదువంతా ఇక్కడ కాదు, ఫారెన్‌లో అయింది. అలాగే రాగానే కంపెనీ బాధ్యతలు తీసుకున్నాడు. ఇంకా అంత తీరిక వాడికెక్కడేర్చింది అని విసుక్కుని, "నువ్వు నా బంగారాన్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా" అని మరీ మరీ చెప్పింది. అక్షతకి అయోమయంతో మనసంతా గజిబిజిగా, గందరగోళంగా మారిపోయింది. అలా ఆ రాత్రంతా చూసింది. మను వస్తే అడుగుదాము అని. కానీ మను క్లయింట్ మీటింగ్ ఉంది, ఇంటికి రానే లేదు అని చెప్పారు. మరుసటి రోజు ఇద్దరికీ కార్యం ఏర్పాట్లు జరుగుతుంటే, అబ్బాయి గారికి ఈరోజు కూడా ఏదైనా మీటింగ్ ఉండొచ్చు. వస్తారో రారో. తెలియని వాటికి రెడీ అవడం దేనికి అని పెద్దవాడు ఎంత మొత్తుకున్నా వినకుండా సింపుల్ ఎల్లో కలర్ జార్జెట్ శారీతో హెయిర్ లీవ్ చేసుకుని తన రూంలోకి వెళ్ళింది. వెళ్ళి మంచం మీద ఉన్న పూలు మొత్తం విసిరికొట్టి ఒక పక్కకి తిరిగి పడుకుంది. ఇవన్నీ బాల్కనీ నుండి అప్పుడే కాల్ మాట్లాడి గదిలోకి వస్తున్న మను చూశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ఏంటి మేడం గారు ఇలా వచ్చారు? నేను ఏదేదో ఊహించుకున్నానే అని మనసులో అనుకుని వెళ్ళి అటు తిరిగి పడుకుని ఉన్న అక్షిత నడుము నెలవంకల వంపు తిరిగి ఉండడం చూసి బాగా టెంప్ట్ అయ్యి తన 2 వేళ్లతో కండపట్టి గట్టిగా గిల్లాడు. ఔచ్! అని అరుస్తూ లేచి పక్కన చూడగా మను కనిపించాడు. మీరు నిజంగానే వచ్చారా? అని అడిగింది ఉక్రోషంగా. ఆమె అందమైన మొహం మీద పడిన ముంగురులు సవరించి, రాకుండా ఎలా ఉంటాను? ఈ పుత్తడి బొమ్మ నన్ను అంగీకరించి నా కోసం నా ఇంటికొస్తే నేను వదులుకునే అంత పిచ్చివాణ్ణి కాదులే అన్నాడు తమకంగా. అబ్బో! అంత ఇష్టం ఉంటే నా కోసం మా ఇంటికి రాలేదే? ఒక్క ఫోన్ కూడా చేయలేదే? అని మూతి తిప్పింది. కానీ ప్రతి క్షణం నీ తలుపుల్లోనే గడిపాను అని చెప్తూ ఆమె అరచేతిలో ముద్దు పెట్టుకోగానే చల్లగా వణికింది అర్చిత. ఆ దెయ్యం స్టోరీ కూడా అబద్ధమని తెలిసింది. నన్నెందుకు భ్రమపడేలా చేశావ్? అని ఈసారి అతని చెవి పట్టుకుని లాగడంతో ఆమె నడుము వంపులో మొహం దాచుకుని పెదవులతో లాగాడు చర్మాన్ని. జివ్వున ప్రాణం లాగినట్టు అవగానే ఒక హాయి మత్తులో మునిగింది అక్కి. అదే అదునుగా ఒక్కో మాట చెప్తూ ఆమెలో కోరిక కలిగించి తమకంతో తనే దగ్గరికి తీసుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు మను. ఇద్దరి పెదవులు కలిసే తరుణంలో అక్షితకి పప్ సింగ్ మళ్ళీ ఓసారి గుర్తొచ్చి మొహం నల్లగా మార్చుకుంటుంది. "హుహుహు, అబ్బా, ఏమైంది స్వీటీ" అని మను గట్టిగా కౌగిలిలోకి తీసుకున్నాడు మను అక్షితని. దెయ్యం అబద్ధం అయినప్పుడు మరి ఆ పబ్‌లో నువ్వు ముద్దు పెట్టిందెవరికి? అని అంటే, అబ్బా! ఇదొక్కటుంది కదా! అసలు ఏం జరిగిందంటే అని రాజీ ఏమేం చేసిందో, తన అక్క, బావ ఆమెని దేశం ఎలా దాటించారో అన్నీ చెప్పాడు తడుముకోకుండా. అలాంటామెకి పనిష్మెంట్ ఇవ్వకుండా అలా ఎలా వదిలేస్తారు? అని గట్టిగా నిలదీసేసరికి, ఎవరి పాపన వాళ్ళే పోతారులే కానీ రావే బాబు, రాత్రి మొత్తం కబుర్లే అంటే ఎలా? అని పులిపంజా విసిరినట్టు అక్షిత లేలేత అందాలు అన్నీ తన వశం చేసుకుని ఆమెలోకి చేరిపోయాడు మను. మనసు, తనువు అన్నీ అతనికి స్పర్శకి పులకరించిపోయాయి. ఇంకా ఇంకా మనుని తనలోకి అదుముకుంటూ ఇద్దరూ ఆ రాత్రి స్వర్గ సుఖాలు చవిచూశారు. మదనుడి ఓడుపు మనోది అయితే రతీదేవి అందం అక్షితాది. ఇద్దరూ కలిసి శృంగార కావ్యం అందంగా లిఖించారు. ఆమె ఎత్తులలో గమ్మత్తులు వెతుకుతూ ఉండగా అతని మగతనానికి సవాల్ విసిరినట్టే ఉన్నాయి ఆమె అందాల గుర్తులు. అలా ప్రేమావేశంతో ఒకరి కౌగిలిలో ఒకరు చేరారు. అతని చాలా ఇష్టంగా, ప్రేమగా ఆహ్వానించి ఇద్దరు కాదు ఒకరే అన్నట్టే మారిపోయారు ఆ రోజు రాత్రి. మరునాడు పొద్దున్నే లేచిన అక్షిత చుట్టూ చూసింది. అది తన బెడ్రూమ్ కాదని అర్థమయ్యేసరికి గట్టిగా అరిచింది. ఓయ్! ఎందుకే అరుస్తున్నావ్? అని వచ్చాడు మను. అతను బర్త్‌డే డ్రెస్‌లో ఉండడం చూసి ఛీ! అని మొహాన్ని పక్కకు తిప్పుకొని మనం ఎక్కడున్నావ్? అని అడిగింది పక్కనే ఉన్న మను టీ షర్ట్ వేసుకుంటూ. నువ్వే చూడు
అని పక్కనే ఉన్న బ్లైండ్స్ తీశాడు. ఆశ్చర్యం. చుట్టూ నీళ్లు. అంటే సముద్రం. ఓ గాడ్! మనం ఇక్కడికెలా వచ్చాము? ఎక్కడికెళ్తున్నాం? అని చాలా ఉత్సాహంగా అడిగింది అక్కి. మనం క్రూయిజ్‌లో లక్షద్వీప్ వెళ్తున్నాం బేబీ. 10 రోజుల దాకా అక్కడే ప్లాన్ చేశాను అని అనగానే అలాగే వెళ్ళి మనుని గట్టిగా హగ్ చేసుకుంది. ఓయ్! ఇప్పుడేగా ఛీ అన్నావు అని అంటూ ఆమెని బెడ్ మీదకి విసిరి ఆమె మీదకి చేరిపోయాడు. అలా ఎలాంటి అమరికలు లేకుండా జీవితాన్ని అందంగా ప్లాన్ చేసుకున్నారు. సమాప్తం. ఇదండి ఈరోజు వన్ డే స్టోరీ. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి. మీరు చేసే కామెంటే నేను ఇంకా ఎన్నో కథలు రాయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.